వెళ్ళినా ఏదైనా పక్క విండోస్ ఏదైనా ఓపెన్ చేసినా కూడా ప్రాబ్లం. ఎక్కడ వరకు ఏ బ్యాంక్ అకౌంట్ వరకు చేసాం మనం నిన్న? ఎన్ని బ్యాంక్ అకౌంట్లు చేసాం సార్? నేను ఒకటి ఎక్స్ట్రా చేశాను, హెచ్డిఎఫ్సి చేశాను. హెచ్డిఎఫ్సి చేశారా? శాలరీ అకౌంట్ అయిపోయింది, రెంట్ అయిపోయింది, క్యాష్ డిస్కౌంట్ అయిపోయింది, మెటీరియల్ అయిపోయింది. ఓకే, మెటీరియల్ అకౌంట్ కూడా చేసేసారు. అవును సార్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది కూడా చేసేసారా? నేను చేశాను సార్. పోస్టింగ్ చేశాను FB50 తోటి చేశాను సార్. మీది పోస్టింగ్ అయిందండి? ఏమైనా ఎర్రర్స్ వచ్చినాయి మీకు? ఎర్రర్ వచ్చింటే అది క్లియర్ చేసాం. ఫనీగా నేను చిన్న ఎర్రర్ వచ్చిండే. ఓకే, ఏ ఎర్రర్ వచ్చింది? అదే సార్, సేమ్ ప్రాబ్లం అది అప్పుడు మనకు వచ్చింది కదా, మన నంబర్ రేంజ్ వచ్చిందా? నెంబర్ రైట్, అదే నెంబర్ కాదు సార్, నంబర్ రేంజ్. నెంబర్ రేంజ్ రాలేదు, అది అసైనింగ్ ఏదో వచ్చింది, అది చేసింది. ఓకే ఓకే, బ్యాంక్ అకౌంట్స్ చూపించింది మొత్తం అన్ని. ఓకే 5. సరే సరే, అయితే మనకి జిఎల్ పోస్టింగ్ అయిపోయింది మనకు. ఇంకా పని చేయండి మీరు, ఇప్పుడు జిఎల్ పోస్టింగ్ అయిపోయింది కాబట్టి మీరు జస్ట్ ఫర్ ప్రాక్టీస్ కోసం ఒక 3-4 మీరు జిఎల్ సన్ చేసిన వాళ్ళందరూ డాక్యుమెంట్లు పోస్ట్ చేస్తున్నారా? ఒక డాక్యుమెంట్ అయిపోయిన వెంటనే వదిలేస్తున్నారా, లేకపోతే ఇంకా ఎక్కువ డాక్యుమెంట్స్ చేస్తున్నారా? ఎన్ని చేశారు చెప్పండి? ఒక మినిమం 10 డాక్యుమెంట్స్ అన్న పోస్ట్ చేశారు అందరూ? లేదు సార్, మనం క్రియేట్ చేసింది 5 అనుకుంటా. 5 చేశారు కదా, మళ్ళీ 1 మోర్ టైం ఇంకోటి చేయండి, ఏమవుతుంది? చేసిందే మళ్ళీ చేయొచ్చు కదా మీరు, ఇబ్బంది ఏముంది? ఇంకా చేయండి, ఇంకో చేయండి, ఒక 2-3 ప్రాక్టీస్ చేయండి, చూద్దాం, చూస్తారు మన వాళ్ళు కూడా. మనకి ఒక డాక్యుమెంట్ పోస్ట్ అయింది అనుకుంటే సరిపోదండి. పోస్టింగ్ FB50లోకి వెళ్ళండి, జిఎల్ పోస్టింగ్ FB50లోకి వెళ్ళండి. ఎందుకంటే మనం ఒక డాక్యుమెంట్ అయిపోయింది అనుకుంటే కాదు, మనం నంబర్ ఆఫ్ డాక్యుమెంట్ పోస్టింగ్స్ చేయాలి. చేస్తుంటే మనకి నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి, డే బై డే. గుర్తుపెట్టుకోండి, ఎలా చేయాలి ఏంటనేది చాలా క్లారిటీగా వస్తుంది. మీరు మొత్తము డేటు అది ఇవ్వండి, తర్వాత డెబిట్ ఎందుకు అయింది, క్రెడిట్ ఎందుకు అయింది కూడా చెప్పండి, చెప్పిన తర్వాత ఇవ్వండి. డేట్ వచ్చేసి 6 సేమ్ డేట్ అన్నమాట. అది మీరు ఒకటి ట్రై చేయమన్నారు కదా, ఈ డేట్ ట్రై చేసామండి. అయితే ప్రీవియస్ డేట్ ఏదైనా పోస్ట్ అవుతుంది కానీ ఫ్యూచర్ డేట్ అవ్వలేదు. ఫ్యూచర్ డేట్ అవ్వదులేండి, ప్రీవియస్ డేట్ అవుతుంది. మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఈ పోస్టింగ్ డేట్ ఫ్యూచర్ పెట్టినా అవుతుందేమో అని ట్రై చేశాం. ఈ పోస్టింగ్ డేట్ పోస్టింగ్ అవ్వదు, అది పైన డాక్యుమెంట్ డేట్ అవుతుంది. రెండో ఇది కూడా ట్రై చేశాం. అదే డాక్యుమెంట్ డేట్ నెక్స్ట్ మీకు ఫ్యూచర్ అవ్వదండి, ఫాస్ట్ టెన్స్ లో అవుతుంది. ఎందుకంటే మనం ఫాస్ట్ టెన్స్ లో అయింది సార్, ఫ్యూచర్ ఫాస్ట్ టెన్స్ లో అవుతుంది, ఫ్యూచర్ లో అవ్వదండి. మీరు యాక్చువల్గా ఏంటంటే ఉన్నది మామూలుగా నేర్చుకోండి, తర్వాత మీకు అంతా కంప్లీట్ అయిపోయి ఎస్ఐ మీద కంప్లీట్ గ్రిప్ వచ్చిన తర్వాత ఇట్లాంటి జస్ట్ వేరే కొత్త ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేయండి. ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఇది నేర్చుకుంటానికి కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, అందువల్ల. ఓకే సార్, ఓకే. మనం ఏంటంటే ఫస్ట్ ఎస్ఐపి లో పర్ఫెక్ట్ అయిపోవాలి, ఆల్మోస్ట్ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లేకపోతే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ, రెండిట్లో అవ్వాలి. సో రెంట్ పేడ్ అని చెప్పేసి చేద్దాం. ఒకటి చూడండి, సార్ రెంట్ పే చేస్తారు. ఇప్పుడు రెంట్ అకౌంట్ తీసుకున్నాం, రెంట్ అనేది డెబిట్ అవుతుంది. ఓకే, క్యాష్ అనేది క్రెడిట్ అవుతుంది. అంటే రెంట్ అనేది మనం పే చేసాం కాబట్టి ఇది డెబిట్ అవుతుంది. కొంచెం నాన్ కామర్స్ వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది స్టార్టింగ్ లో, ఒక 10-20 ఒక 100 అకౌంట్స్ పోస్ట్ చేసేంత వరకు. తర్వాత ఇబ్బంది ఏముండదండి, డోంట్ వరీ. $10,000 తీసుకుంటున్నారు సారు, రిఫరెన్స్ రాయండి. రిఫరెన్స్ రాయండి. పైన డేట్ కింద రిఫరెన్స్ ఇవ్వలేదు మీరు. మనం ఇప్పటి వరకు చేసిన కాన్ఫిగరేషన్స్ అంతా కూడా ఈ పోస్టింగ్స్ గురించేనండి. అందుకే మీకు ఎందుకంటే పోస్టింగ్స్ కొంచెం ప్రాక్టీస్ చేయమని చెప్తున్నాను. పోస్టింగ్స్ కనుక మీరు పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేశాను అనుకో, రియల్ టైంలో ఇబ్బంది ఉండదు.
టీ కోడ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి, ఏ టీ కోడ్ కూడా మర్చిపోకూడదండి. కనీసం మన మైండ్ లో మీకు ఎండ్ ఆఫ్ ద డే అంటే మనకి ఎస్ఏపి కంప్లీట్ అయిపోయే టైంకి అట్లీస్ట్ 50 టీ కోడ్స్ గుర్తుపెట్టుకోవాలి మనం మినిమం, లేకపోతే మిగతా ఎత్తుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. ఒక 50 టీ కోడ్స్ అన్నా గుర్తుండాలి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ నుంచి గ్లోబల్ సెట్టింగ్, జిఎల్ కాన్ఫిగరేషన్స్, ఇట్లా అట్లీస్ట్ ఒక 40 to 50 టీ కోడ్స్ గుర్తుపెట్టుకోవాలి. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. అది వితౌట్ టీ కోడ్స్ తో మనం వెళ్ళలేము. పాత్రలు చేయొచ్చు, పాత్ ట్రై చేయండి, పాత్ పంపిస్తాను మీకు. ఓకే, పాత్ అనేది మీరు ప్రాక్టీస్ చేయండి, అది కష్టమేం కాదు, అందుకే నేను చెప్పట్లేదు మీకు. పాత్ కూడా ప్రాక్టీస్ చేయాలి మీరు. ఓకే సార్. బ్యాంక్ అకౌంట్ పాత్ వైపు వెళ్ళి అటు ఇటు కన్ఫ్యూజ్ అవుతారని టీ కోడ్స్ ఫాలో అవుతాం. మీకు సింపుల్ వేలో చెప్తున్నాను నేను. పాత ఏముంది, ఎస్పీఆర్ఓలోకి వెళ్తాం, ఐఎన్జి రిఫరెన్స్ స్క్రీన్ తీసుకుని అక్కడి నుంచి చేసేస్తాం, అంతే కదా. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. ఓకే సార్. క్రెడిట్ సార్, క్రెడిట్ తీసుకుంటాను. క్రెడిట్ అంతే. నేను ఏదైనా చిన్న టాపిక్ చెప్పకుండా వదిలేశాను, మిమ్మల్ని చేయమన్నానంటే 100% చాలా ఈజీగా ఉండదని అర్థం, అది గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. కష్టం అనుకోండి, రిస్క్ ఉన్నా సరే నేను చెప్తాను, మీకు అర్థమవుతుంది. అదే మీరు పాత గురించి ఆల్రెడీ నేను చాలా సార్లు చెప్పాను. ఎస్పీఆర్ఓ ద్వారా వెళ్ళాలి. ఎస్పీఆర్ఓ అంటే స్పెషల్ రిఫరెన్స్ ఆబ్జెక్టివ్. ఐఎంజి స్క్రీన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, దానికి సంబంధించిన మనకి ఏది కావాలో వెతుక్కోవాలి. అక్కడ స్టార్టింగ్ లో కష్టంగా అనిపిస్తుంది, ఎక్కడుందో వెతుక్కోవాలి. తర్వాత మీకు అలవాటు అయ్యే కొద్ది ఏమవుతుందంటే ఈజీగా ఉంటుంది. ఓకే సార్. ఎంటర్ కొట్టండి. ఓకే, టిక్ మార్క్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు సిమ్యులేట్ చేయండి పైకి వెళ్ళి. చూసారా 40 ఏంటి డెబిట్ చెప్పండి సార్. ఎస్ఏ డాక్యుమెంట్ అంటే ఏంటి? ఎస్ఏ డాక్యుమెంట్ ఇది జనరల్ లెడ్జర్ సంబంధించిన డాక్యుమెంట్ అన్నమాట. ఓకే, ఇది ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అని అర్థం. తర్వాత ఇంకేమొచ్చింది, డేట్ వచ్చింది, కరెన్సీ వచ్చింది, పైన పీరియడ్ వచ్చింది. ఓకే, ఫిజికల్ ఇయర్ 2021 వచ్చింది. తర్వాత ఇవన్నీ కూడా మనకి మన కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చింది. తర్వాత చూడండి కిందకి రండి, నాన్ కామర్స్ వాళ్ళు వినండి కొంచెం. డెబిట్ అనేది 40 అనేది డెబిట్ ని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి రెంట్ పెయిడ్ మనకి ఏం వెళ్ళింది అక్కడ పోస్టింగ్ కి 40 అనేది డెబిట్ ని ఇండికేట్ చేస్తుంది అనమాట. రెంట్ పెయిడ్ అనమాట. టీ కోడ్ ఖాతా రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని వస్తుంది, గుర్తుపెట్టుకోండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సంస్థలోకి వచ్చేదంతా డెబిట్, పోయేదంతా క్రెడిట్. మనం రెంట్ పే చేసాం కాబట్టి రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని రాసాం. సో 40 అనేది డెబిట్ అవుతుంది, 50 అనేది క్రెడిట్ అవుతుంది అండి, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు సేవ్ చేసి పోస్ట్ చేసేయండి. ఓకే, మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్ చూసాము ఇంతకుముందు, చూపించాను మీకు ఎలా చూడాలనేది. ఓకే, ఇప్పుడు ఒక డాక్యుమెంట్ మనం పోస్ట్ చేసాం కదా, సో అది ఎలా ఉంటుంది అనేది మనం మళ్ళీ చూసుకోవాలనుకోండి. చూడండి, FB03 లోకి వెళ్ళండి. FB03 FB అండి, FB బి ఫర్ బాంబే. చూసారా, ఇప్పుడు మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్ నెంబర్ అదే కదా, ఇప్పుడు చేసిందే వచ్చింది 207. లేదు వేరే డాక్యుమెంట్ నెంబర్ చూడాలనుకుంటే ఆ నెంబర్ ఇవ్వాలన్నమాట. కంపెనీ కోడ్ అనేది మ్యాండేటరీ. కంపెనీ కోడ్ ఇస్తే ఏంటంటే మనం పోస్ట్ చేసిన దాని డాక్యుమెంటే చూపిస్తుంది. అది కాకుండా వేరేది ఏదన్నా ఇచ్చామనుకోండి, వేరే కంపెనీ ఇస్తే అది చూపిస్తుంది. అంటే మీరు ఏ కంపెనీకి అయితే కంపెనీ కోడ్ కింద వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీ కోడ్ కింద చూపిస్తుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఫిజికల్ ఇయర్ అవసరం లేదు, ఎంటర్ చేయండి. చూసారా డాక్యుమెంట్ వచ్చిందా, మనం పోస్ట్ చేసింది వచ్చిందా? వచ్చింది సార్. చూడండి ఏమేమి వచ్చినాయి. మనం ప్రతి విండో మీద కూడా రీసెర్చ్ చేయాలి. ఓకేనా? డాక్యుమెంట్ 207 డాక్యుమెంట్ నంబర్ కింద చూసారు 207 వచ్చింది. డేట్ వచ్చింది, డాక్యుమెంట్ డేట్ వచ్చింది. రెఫరెన్స్ అని రాశారు. మీరు రిఫరెన్స్ అని రాసేటప్పుడు ఫస్ట్ రాస్తే ఫస్ట్ డాక్యుమెంట్ అయితే ఫస్ట్ రిఫరెన్స్ 1 అని, రిఫరెన్స్ 2, రిఫరెన్స్ 3 అట్లా తీసుకుని అన్నిటికీ ఒకటే పెట్టద్దు. ఓకేనా? లేకపోతే రెంట్ పెయిడ్ అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా? కంపెనీ కోడ్ వచ్చింది. ఫిజికల్ కొంచెం క్లారిటీ లేదు దీని మీద నాకు. రిఫరెన్స్ అంటే రాసుకోవచ్చా లేకపోతే ఎట్లా ఓన్లీ రిఫరెన్స్ అని రాయాలా? మీ ఇష్టం అండి. రిఫరెన్స్ అనేది మీ ఇష్టం, మీరు ఎట్లా రాసుకోండి. ఓకే, మనం డిప్రిసియేషన్ లాగా జస్ట్ రెంట్ పెయిడ్ అని కూడా రాసుకోవచ్చు. అట్లా కూడా రాయొచ్చు, ఇబ్బంది లేదు, ఏం కాదు.
రిఫరెన్స్ అనేది మీరు మనం ఇచ్చుకుంటున్నాం రిఫరెన్స్ అనేది ఓకే అర్థమయ్యే విధంగా రాసుకుంటాం అంతే మనకు అర్థం అవ్వాలి కదా దాని గురించి అనమాట అది ఓకేనా తర్వాత కరెన్సీ వచ్చేసింది కంపెనీ కోడ్ మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చింది చూసారా అట్లా అనమాట అప్పుడు దీని ఏమంటారంటే డాక్యుమెంట్ డిస్ప్లే అంటారు దీన్ని గుర్తుపెట్టుకోండి OBD4 కోడ్ FBB3 అండి టీ కోడ్ 03 సారీ FB03 అదే ఓకే మళ్ళీ ఇంకోటి పోస్ట్ చేసి చూపించండి మన వాళ్ళకి చార్ట్ లో పెట్టాను చూడండి టీ కోడ్ ఇది FB03 ఇప్పుడు ఏం చేయాలి మనం ఇంకో డాక్యుమెంట్ పోస్ట్ చేయాలి వెయిట్ ఆలని చెప్తాను మీరు ప్రతిసారి కూడా అక్కడ టైప్ చేయాల్సిన అవసరం లేదు టీ కోడ్స్ కొన్ని టీ కోడ్స్ ఆల్రెడీ సెర్చ్ బార్ లో మనకు కనిపిస్తూ ఉంటాయి అక్కడ క్లిక్ చేయాలి చూసారా FB50 ఉందా కింద FB50కి వెళ్ళి పోస్ట్ చేయండి మళ్ళీ ఇంకొక 2 డాక్యుమెంట్లు పోస్ట్ చేసి చూపించండి డాక్యుమెంట్ డిస్ప్లే చేసి చూపించండి ఓకే సార్ ఇక్కడ డేట్ తీసుకోవాలి డేట్ తీసుకోండి ఆ మెటీరియల్ తీసుకుంటా సార్ మీ ఇష్టం అండి నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ ఎంటర్ చూసారు రైట్ మార్క్స్ రావాలి మనకి గ్రీన్ కలర్ లో పక్కన 1 2 స్టేటస్ దగ్గర కరెక్ట్ గా ఉన్నట్టు తర్వాత ఏం చేశారు చూడాలి బ్యాలెన్సెస్ ఈక్వల్ కూడా చూసుకోవాలి పైన చూడండి బ్యాలెన్సెస్ ఈక్వల్ అని చూసారా 20,000 ఓకే కిందకి రండి కింద వచ్చేసి ఒక 3 జీరోస్ చూసారా అక్కడ కాదండి బ్యాలెన్స్ టోటల్ అమౌంట్ కింద అక్కడ పైన ఆ 20,000 కి కిందండి దాని కింద వచ్చిన 3 డాట్స్ ఉన్నాయి చూసారా 3 డాట్స్ అవి అక్కడ కర్సర్ పెట్టండి చూసారా ఏమైనా బ్యాలెన్సెస్ ఈక్వల్స్ 0 అన్నాడు ఓకేనా అట్లా అక్కడేం చూడొచ్చు మనం తర్వాత మనకి ఓకే అంతా క్లియర్ ఉంది ఇప్పుడు సిమ్యులేట్ చేయండి సార్ మనకి ఇక్కడ ఫనీ గారికి వచ్చినట్టుగా ఇక్కడ అసైన్ నెంబర్ ఇక్కడ బిజినెస్ ఏరియా మనం సెలెక్టింగ్ రాలే బిజినెస్ ఏరియా మీకు ఎందుకు రాలేదంటే వెయిట్ ఎందుకు రాలేదు ఎవరైనా చెప్పగలరా బిజినెస్ ఏరియా మనకి అక్కడ బిజినెస్ ఏరియా ఉంది ఇవ్వచ్చు మీరు బిజినెస్ ఏరియా అంటే మనం అక్కడ మ్యాండేటరీ కాదని టిక్ చేసినాం సార్ సైన్ చేసినప్పుడు ఇప్పుడు మీరు అక్కడ సైన్ చేశారా నేను రిక్వైర్డ్ లో పెట్టుకున్నాను అక్కడ గుర్తుపెట్టుకోండి అది ఏంటంటే గుర్తుపెట్టుకోండి అక్కడ బిజినెస్ ఏరియా పెట్టుకున్నాం అది పని గారు చెప్పారు మీరు బిజినెస్ ఏరియా రిక్వైర్డ్ లో పెట్టుకున్నారు అనుకోండి కంపల్సరీ ఆ బిజినెస్ ఏరియా అనేది ఇస్తేనే మీకు డాక్యుమెంట్ పోస్ట్ అవుతుంది మీరేం చేశారు ఆప్షనల్ లో పెట్టుకున్నారు బిజినెస్ ఏరియా అంటే అది ఇచ్చినా ఇవ్వకపోయినా పోస్ట్ అవుతుంది ఇప్పుడు వెయిట్ మీకు చూడండి ఫస్ట్ మీరు జిఎల్ ఇచ్చారు షార్ట్ టెక్స్ట్ ఇచ్చారు డెబిట్ క్రెడిట్లు ఇచ్చేసారు అమౌంట్ ఇచ్చారు వ్యాలిడ్ డేట్ అన్నారు తర్వాత టెక్స్ట్ అన్నారు టెక్స్ట్ కూడా ఇవ్వండి ఏదన్నా రాయండి అక్కడ టెక్స్ట్ అది ట్యాక్స్ రెంట్ పెయిడ్ అని రాయండి రా మెటీరియల్ సార్ అది అదే రా మెటీరియల్ అని చెప్పి రా మెటీరియల్ పర్చేజ్ అని రాయండి అంటే మీకు ఇక్కడ ఉన్న కాలమ్స్ అన్ని కూడా మీకు అన్ని ఎందుకు అడగట్లేదు అది మీరు అన్ని కూడా ఆప్షనల్ లో పెట్టుకున్నారు మీరు రిక్వైర్డ్ లో పెట్టారనుకోండి అప్పుడు కంపల్సరీ మీకు పని గారికి ఏమైంది డెబిట్ టు క్రెడిట్ ఇచ్చేసి అమౌంట్ ఇచ్చేసిన వెంటనే బిజినెస్ ఇయర్ అనేది ఎర్రర్ చూపిస్తుంది బిజినెస్ ఇయర్ అనేది కంప్లీట్ చేయలేదని చూపిస్తుంది బిజినెస్ ఇయర్ అనేది కంప్లీట్ గా మీరు కూడా మీరు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు మీరు ఏం చేశారు ఆప్షనల్ లో పెట్టుకున్నారు మీరు పని గారు రిక్వైర్డ్ లో పెట్టుకున్నారు అందువల్ల అడుగుతున్నాయండి ఇక్కడ కనిపించే ఫీల్డ్ లో మీరు ఏది రిక్వైర్డ్ లో పెట్టుకున్నా సరే ప్రతిదీ కూడా అడుగుతుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా పైన ఇచ్చారు కదా ఇంకా అవసరం లేదులేండి ఓకేనా కిందకి రండి బిజినెస్ ఏరియా ఇవ్వండి మీరు చూద్దాం ఇచ్చి చూడండి మీకు అయిపోతుంది బిజినెస్ ఏరియా గుర్తుందా కరెక్ట్ గా ఫైండ్ లోకి వెళ్ళండి ఇవ్వండి
యా రైట్. మనం ఏంటంటే ఇంతకు ముందు కింద కూడా ఇవ్వాలి, పైన ఇస్తే కింద కూడా ఇవ్వాలండి, అక్కడ కూడా ఇవ్వాలి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేసాం, గుర్తుందా మీకు? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4 లో చేసామండి మనం. అవును సార్ రైట్. OBC4 లో మనం ఏం చేసాం, అక్కడ మీకు చెప్పాను, మనకి విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అనేది మనం అక్కడ కాన్ఫిగరేషన్ అనేది చేస్తాం అనమాట. ఎండ్ యూజర్ ఇక్కడ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నాడు, బిజినెస్ ఏరియా అనేది మీకు కంపల్సరీ కావాలంటే ఏం చేస్తాం, వాడితో చెప్పం మనం వెళ్ళి, ఎండ్ యూజర్ తో చెప్పం మనం వెళ్ళి, ఏం చేస్తాం మనం ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనే ఆప్షన్ లోకి వెళ్ళిపోయి OBC4 లోకి వెళ్ళి బిజినెస్ ఏరియా కావాలా, ఇంకా ఏమేం కావాలి, ఎండ్ యూజర్ ఏమి కంపల్సరీ మ్యాండేటరీగా ఏం ఫిల్ చేయాలనేది అక్కడ డిసైడ్ చేసి మనం అది రిక్వైర్డ్ ఆప్షన్ లో పెట్టుకుంటాం. సర్ప్లస్ లో పెడితే కనపడవు, అర్థమైందా? కాస్ట్ సెంటర్ ఉంది, ఆర్డర్ ఉంది, అది మీకు అవసరం లేదు. సర్ప్లస్ లో పెట్టారనుకోండి ఇక్కడ ఆప్షనే కనిపించదు, అర్థమైందండి? సేల్స్ ఆర్డర్ ఉంది పక్కన చూడండి, సేల్స్ ఆర్డర్ అని కనిపిస్తుంది, కర్సర్ పెట్టండి సార్, అక్కడ సేల్స్ ఆర్డర్ అని కనిపిస్తుంది, అక్కడ కాదు అదే సేల్స్ ఆర్డర్ అని కనిపిస్తుంది. మీరు ఆప్షనల్ లో పెట్టారు కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది. అసలు అవసరం లేదు అనుకున్నారు మీరు, అవసరం లేదనుకుంటే ఏమవుతుంది, అక్కడ సర్ప్లస్ లో పెట్టాలి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో, అప్పుడు అది కనిపించదు, అది ఆప్షన్ అనేది. లేదు ఇది కంపల్సరీ ఫిల్ చేయాలి, మ్యాండేటరీగా ఫిల్ చేయాలి, అప్పుడు ఏం చేస్తారు మీరు దాన్ని? సార్ ఇది మధ్యలో చేంజ్ చేయాలంటే చేసుకోవచ్చు మనం, రిక్వైర్డ్ అవసరం వచ్చి మధ్యలో మిడిల్ లో ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఇప్పుడు వెళ్ళేం చేసుకోవచ్చు మీరు, అర్థమైందండి? ఈ మీకు ఏది రిక్వైర్డ్ ఏది నాట్ రిక్వైర్డ్ అనేది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లోకి వెళ్ళి. ఒకసారి మనం ఆ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేసి దానికి కావాల్సిన కాన్ఫిగరేషన్ చేసి తర్వాత బయట సేవ్ అయిపోయిన తర్వాత చేయకూడదని ఉండదు, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం సార్, చేసి చూడండి ఒకసారి, సేవ్ చేసేయండి, సేవ్ చేసి ఫస్ట్ ఇది కంప్లీట్ చేద్దాం, సేవ్ చేసేయండి, సిమ్యులేట్ చేసేస్తాం, సిమ్యులేట్ చేసి సేవ్ చేయండి. ఓకే సిమ్యులేట్ అయిపోయింది కదా, సేవ్ చేయండి. రైట్ పోస్టింగ్ చూసారా, డిస్ప్లేకి వెళ్ళి చూడండి, FP03 టైప్ చేయద్దు, పక్కన ఉంది కదా తీసుకోండి అక్కడి నుంచి. FB03 సార్, FB03 208 వచ్చిందా? సేమ్ అదే కదా మనం చేసింది, ఎంటర్ కొట్టండి. సార్ వచ్చిందా? వచ్చింది సార్. రెంట్ పే చేసాం, బ్యాంక్ రెంట్ పే 20,000 కట్టాం రెంట్. రా మెటీరియల్ పే చేసాం, రా మెటీరియల్ కాబట్టి 20,000 కట్టాం. కింద వచ్చేసి బ్యాంక్ అని వస్తుంది, ఓకేనా? కింద బ్యాంక్, ఎందుకంటే మనం బ్యాంక్ ద్వారా పే చేస్తాం. చిన్న డౌట్ చెప్పండి. ఈ బ్యాంక్ అకౌంట్ మనం HDFC బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకోవచ్చు కదా? ఐ మీన్ అది కూడా ఎనీ బ్యాంక్. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఒక కంపెనీ ఉందనుకోండి, ఎనీ ఆర్గనైజేషన్, MNC కంపెనీ అనుకుందాం, వాళ్ళకి ఒకటే బ్యాంక్ లో ఉండదు, అమౌంట్లు 10 బ్యాంకులు ఉంటాయి, 10 బ్యాంకులు ఉంటాయి. ఇంకోటి బిజినెస్ ఏరియా ఉందనుకోండి, వాళ్ళ దగ్గరలో ఏ బ్యాంక్ ఉంటే ఆ బ్యాంక్ నుంచి తీసుకుంటారు అకౌంట్ మనకి. ఇప్పుడు మీరు శాలరీ అకౌంట్ పెట్టారండి, మీకు ఎగ్జాంపుల్ శాలరీ అకౌంట్స్, మీకు బ్యాంక్ ఏదైనా కంపెనీలో జాబ్ వచ్చింది, మీకు జాబ్ వచ్చిన వెంటనే ఏం చేస్తారు, ఏ లొకేషన్ అయితే ఆ లొకేషన్ లోకి వెళ్ళారండి, వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా అని అడుగుతారు ఫస్ట్. లేదు అన్నారు అనుకోండి, మీరు ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ లేదన్నప్పుడు ఏం చేస్తారు, ఒక 10 ఒక దగ్గరలో వాళ్ళకి ఏ బ్యాంక్ అయితే ఉందో వాటన్నిటిలో ఉంటది, వాళ్ళకి ఆల్మోస్ట్ బ్యాంక్ అకౌంట్స్ అనేవి అందరూ ఓపెన్ చేస్తారు. ఎందుకంటే ఒక్కొక్క బ్యాంక్ లో క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంకొక బ్యాంక్ లోకి వెళ్తుంటారు, కొన్ని ట్రాన్సాక్షన్స్ ఏమైనా చేయడానికి డైరెక్ట్ గా వెళ్ళిపోతుంటారు కొన్ని చోట్ల. బ్యాంక్ అకౌంట్ ఒక్కో బ్యాంక్ లో సర్వీస్ బాగోదు, సర్వీస్ బాగాలేనప్పుడు ఏం చేయాలి, ఇంకొక బ్యాంక్ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారు. ఒక్కో బ్యాంక్ లో సర్వర్ ఏదన్నా ఇష్యూ ఉంటుంది, వర్క్ ఏం జరగదు, అటువంటిప్పుడు ఇంకొక బ్యాంక్ నుంచి వాళ్ళు ఆపరేషన్స్ అన్ని చేయడం జరుగుతుంది అనమాట, ఫైనాన్స్ సంబంధించి కొన్ని. అందువల్ల ఏంటంటే వాళ్ళకి ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్ ఉంటది, బట్ ఏది ఒక 4-5 బ్యాంకుల్లో ఉంటుంది మినిమం. సో ఏ బ్యాంక్ నుంచి సర్వీస్ బాగుంది, ఎక్కడి నుంచి దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ బ్యాంక్ చేంజ్ చేసుకుంటూ ఉంటారు. అంటే అమౌంట్ ఉంటుంది, అకౌంట్ లో బ్యాలెన్స్ ఉంటుంది, బట్ డిపెండ్స్ ఆన్ ద ఫ్లెక్సిబిలిటీ అనమాట. ఇప్పుడు శాలరీస్ ఉంది, శాలరీస్ అయితే వాళ్ళ మంత్ ఎండింగ్ ఒక HDFC వాళ్ళు బిజీ ఉంటారు, సో SBIకి వెళ్దాం, SBI ద్వారా వేసేద్దాం అని చెప్పేసి అనుకుంటారు. బట్ శాలరీస్ మాత్రం ఒకటే అకౌంట్ కంపెనీ, ఒకటే బ్యాంక్ అకౌంట్ కంటిన్యూ అవుతుంటుంది. బట్ మిగిలిన వాటికి మాత్రం
బ్యాంక్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, బ్యాంక్స్ అవ్వచ్చు, మారుతూ ఉంటాయి అనమాట. డిపెండ్స్ ఆన్ ద మనకి కన్వీనియన్స్ ఎలా ఉందనే దాన్ని చూసుకుని దాని ప్రకారం వెళ్తుంటారు ముందుకు. ఓకే సార్. మనకి ఇప్పుడు మీకు బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేశాను. యాక్చువల్గా బ్యాంక్ అకౌంట్ అంటే మనకి హెచ్డిఎఫ్సి అవ్వచ్చు, ఎస్బీఐ అవ్వచ్చు, సిటీ బ్యాంక్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒక్కొక్కరికి 10 బ్యాంకులు ఉంటాయి. ఎగ్జాంపుల్ క్లారిటీగా చెప్పాలంటే. ఇంకోటి మనకి ఏపీపీ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు, అంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ కూడా మనం ముందు చేస్తాం. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ చేయటం వల్ల ఎలా ఉంటదంటే, ఇప్పుడు మనం ఒక కంపెనీకి ఒక ఎవరికన్నా ఒక 10 కోట్లు ఇవ్వాలి. 10 కోట్ల అమౌంట్ ఒకటే బ్యాంక్ లో ఉండదు ఒక్కొక్కసారి. అప్పుడు ఏం చేస్తాం, ప్రియారిటీ 1 అని, అంటే ఫస్ట్ ఒక బ్యాంక్ నుంచి మనం 10 కోట్లు కట్టాలి. ఏం చేస్తాము, మొత్తం పెండింగ్ ఇలాంటి ఇన్వాయిస్ లే మొత్తం ఒక 1000 ఉన్నాయి అనుకుందాం. 1000 మనం మాన్యువల్ గా చేయలేము. ఇప్పుడు ఏం చేస్తాం, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ని యూజ్ చేసుకుంటాం. ఆ యూజ్ చేసుకునేటప్పుడు మనకి ఎన్ని బ్యాంక్స్ అయితే ఉన్నాయో అన్ని బ్యాంక్స్ కూడా మనం ఇవ్వటం జరుగుతుంది అనమాట. అన్ని బ్యాంక్స్ అంటే బ్యాంక్ 1, బ్యాంక్ 2, బ్యాంక్ 3 అంటే ఫస్ట్ ప్రియారిటీ ఏ బ్యాంక్ ఇస్తున్నాం అనేది అందులో పెడతాం. సో అందులో 1 కోటి రూపాయలు ఉన్నాయి, మనం మొత్తం 10 కోట్లు ఇవ్వాలి. ఫస్ట్ 1 ఇయర్ మొత్తం ఆ బ్యాంక్ నుంచి పిక్ చేస్తుంది. సెకండ్ వేరే ఇందులో అమౌంట్ అయిపోయిన వెంటనే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అనేది అయిపోదు అనమాట. నెక్స్ట్ బ్యాంక్ నుంచి పిక్ చేస్తుంది అమౌంట్ అనేది. అట్లా బ్యాంక్స్ ఎన్ని ఉన్నా సరే మనకి ఎన్నైనా ఉండొచ్చు, ఎన్ని బ్యాంక్ అకౌంట్లైనా ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు. బట్ ఎందులో అమౌంట్ ఉంది అనే దాన్ని బేస్ గా చేసుకుని మనం ట్రాన్సాక్షన్ చేస్తాం రియల్ టైమ్ లో. అది అన్ని రోజు చూసుకుంటాడు యాక్చువల్గా, మనకు సంబంధం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం డాక్యుమెంట్ పోస్ట్ చేసాం, ఎందుకు చేసాం, మనం ఇదంతా చేసేది ఎవరు, ఎండ్ యూజర్ చేస్తాడు, మనం కాదు చేసేది. డాక్యుమెంట్ మనకన్నా బాగా పడతాడు ఎండ్ యూజర్. కాకపోతే మనకి ఎండ్ యూజర్ కి మనం ట్రైనింగ్ ఇచ్చేది మొత్తం మనమే కాబట్టి, ఏదైనా ఎండ్ యూజర్ డౌట్ అడిగినప్పుడు, ఇప్పుడు సార్ మీరు అడిగారు సార్ ఎన్ని బ్యాంకులైనా క్రియేట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు అనేది. ఎండ్ యూజర్ కి ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మొత్తం ఫిల్ఫిల్ చేయాల్సింది మన మీదే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు, కాబట్టి మనం మొత్తం నేర్చుకుంటున్నాం. ఇంకోటి మనం కాన్ఫిగరేషన్ చేస్తాము, డాక్యుమెంట్ కూడా పోస్ట్ చేస్తాం. బట్ మనం ఇందులో ఏ మిస్టేక్ వచ్చినా చేయాల్సింది మనమే, కాబట్టి మనకి కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఇందులో ఉండాలి. ఇప్పుడు ఒకసారి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్కి వెళ్ళండి సార్, చెప్తాను మీకు చిన్న కాన్ఫిగరేషన్ చెప్తాను కదా, మీకు ఆల్రెడీ చెప్పాను కదా సార్. ఒక డౌట్ సార్. చెప్పండి సార్. ఇప్పుడు ఎండ్ యూజర్ కి మనం ట్రైనింగ్ ఇస్తున్నాం కదా సార్, వాళ్ళకి డౌట్స్ ఏమైనా వస్తే, అదే ఇప్పుడు మనం కన్సల్టెంట్ కి మనకి డౌట్ వస్తే సార్, మనకి డౌట్ వస్తే మనం చేయాలి, మనమే సొంతగా చేసుకోవాలి. ఇంకా మనం వేరేది టికెట్ రైజింగ్ చేసుకోవడానికి ఉండదా సార్? మనం టికెట్ రైజింగ్ అనేది ఉండదు. బట్ కాకపోతే ఏంటంటే మనకున్న సీనియారిటీని బట్టి ఇప్పుడు మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చేసాము, గ్లోబల్ సెట్టింగ్స్ చేసాము, జిఎల్ కాన్ఫిగరేషన్ చేసాము. రియల్ టైమ్ లో అన్ని చెయ్యం, మనం కొన్నిటి మీదే మనం వర్క్ చేస్తాం. సో అంటే మిమ్మల్ని రిక్రూట్ చేసుకునేటప్పుడు కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, మీకు దాని మీద పర్టికులర్ నాలెడ్జ్ ఎంత ఉంది ఇతనికి అనే దాన్ని బేస్ గా చేసుకుని మీకు క్యాడర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అర్థమైందా? రియల్ టైమ్ లో మొత్తం మనం చేయము. మనం ఏం చేస్తాం, ఎగ్జాంపుల్ చేస్తే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో చేయొచ్చు, లేకపోతే చేయొచ్చు. అది కూడా కొన్ని మనకి ఇస్తారు, అన్ని ఇవ్వరు. రియల్ టైమ్ లో పనిచేసే వాళ్ళకి కంప్లీట్ ఎస్ఏపీలో మీద నాలెడ్జ్ అనేది ఉండదండి, గుర్తుపెట్టుకోండి. కొన్ని పర్టికులర్ ఏరియాస్ మీదే ఉంటుంది నాలెడ్జ్ అనేది. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాం కదా. అవును సార్. క్రియేట్ చేసినప్పుడు మనం జిఎల్ అకౌంట్స్ ఒక్కోటి క్రియేట్ చేసుకుంటూ వచ్చాం. అది మొత్తం క్రియేట్ చేయడానికి ఒక పర్సనే ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? బిజినెస్ ఏరియాస్ ఇవన్నీ చూసుకోవడానికి, మెయింటైన్ చేయడానికి ఒక పర్సన్ ఉంటాడు. వాడికి ఒక 2-3 టీ కోడ్ల మీద మాత్రమే పని చేస్తాడు. మీకు రియల్ టైమ్ లో అన్ని టీ కోడ్లు పనిచేయవు. మీకు ఒక 4-5 టీ కోడ్లు ఇస్తారు, అంతే, దాని మీదే చెయ్యాలి. అది కూడా ఎట్లా, మీకు ఇంటర్వ్యూలో మీ క్యాపబిలిటీ ఏంటి, మీకు జూనియర్ ఎస్ఏపీ కన్సల్టెంట్స్ ఇస్తారా, సీనియర్ ఎస్ఏపీ కన్సల్టెంట్స్ ఇస్తారా, మేనేజర్ ఇస్తారా అనేది మీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి మీకు ఇస్తారు పోస్ట్ అనేది కూడా. డౌట్స్ ఏదన్నా ఉంటే మనం మేనేజ్మెంట్ ని అడగచ్చు, డౌట్ లేదు. ఇప్పుడు మీరు జూనియర్ కన్సల్టెంట్ గా జాయిన్ అయ్యారండి ఎగ్జాంపుల్, ఓకే. సీనియర్ కన్సల్టెంట్ ఉంటాడు, మీ మేనేజర్ ఉంటాడు, సార్ నాకు కొంచెం డౌట్ ఉంది సార్. మీరు ఫస్ట్ ఏం చేయాలి, వాళ్ళని అడగకూడదు, మనమే ట్రై చేయాలి ఫస్ట్. మీకు ఎందుకు చెప్పాను, గూగుల్లోనే 99% సొల్యూషన్స్ అన్ని మనకు దొరుకుతాయి, వెతుక్కోవచ్చు, మనం నెట్ లో చూడొచ్చు. చూసిన తర్వాత ఏం చేయాలి, మీరు రియల్ టైమ్ లో చేసేటప్పుడు ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోండి, మీరు చేసే కాన్ఫిగరేషన్స్ అవ్వచ్చు, ఏదైనా ఒక ఐటమ్ డెలీట్ చేయాలన్నా, ఏది చేయాలన్నా సరే
ఫస్ట్ శాండ్ బాక్స్ లో ట్రై చేయాలి, గుర్తుపెట్టుకోండి. డెలిట్ మాత్రం చెయ్యొద్దు, ఏది కూడా డెలిట్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. రియల్ టైమ్ లో డెలిట్ చేశారా, ఏదైనా మనం వితౌట్ మేనేజ్మెంట్ పర్మిషన్ తోనే చేయాలి, ఏది చేసినా సరే. అంటే SAP లోంచి ఏది మనం ఏ ఇన్ఫర్మేషన్ రిమూవ్ చేయాలన్నా సరే మనకి ఆథరైజ్ పర్సన్స్ నుంచి కానీ మేనేజ్మెంట్ నుంచి కానీ కంపల్సరీ అప్రూవల్స్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా విషయం మీకు? అర్థమైంది సార్. మేనేజ్మెంట్ నుంచి మనకు అప్రూవల్స్ ఉంటేనే చేయాలి. లేదు మనకి ఏదైనా డౌట్స్ వచ్చినాయి, మనం ఏం చేస్తాము, గూగుల్లో సెర్చ్ చేస్తాం. గూగుల్లో దొరికేది అన్ని కూడా 99% దొరికేస్తాయి మనకి. బట్ అది కూడా కన్ఫామా కాదా అని చెప్పేసి 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి ఆ కాన్ఫిగరేషన్ చేయాలి. కొన్ని కాన్ఫిగరేషన్స్ మనం ఒకసారి చేసిన తర్వాత అది అవ్వవు, ఇంకా మళ్ళీ చేయడానికి ఉండదు, ఎడిట్ చేయడానికి ఉండదు, ఆప్షన్స్ ఉండవు. అటువంటప్పుడు ఏదైనా తేడా వచ్చింది అనుకోండి, ఫస్ట్ మొత్తం టీం మొత్తం వచ్చి పడిపోతారు మీ మీద. ఫస్ట్ మిమ్మల్ని తిడతారు, తర్వాత నీకు నేర్పిన ఎదురవడరా నన్ను కూడా తిడతారు వాళ్ళ పని. కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండండి, చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఏది చేసినా సరే. ఒక విండో ఓపెన్ చేసామంటే 1కి 10 సార్లు డాక్యుమెంట్ నంబర్ ఇచ్చామా లేదా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, డాక్యుమెంట్ డేట్ ఇచ్చానా లేదా, రిఫరెన్స్ రాసానా లేదా, కరెన్సీ వచ్చిందా రాలేదా, 1కి 10 సార్లు మనం చెక్ చేసుకుని కానీ ముందుకు వెళ్ళకూడదు, బ్లైండ్ గా అస్సలు వెళ్ళకూడదు, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క విండోలో మినిమం 10 to 15 మినిట్స్ ఉంటారు కొంతమంది, చాలా పేషెన్సీగా చేస్తుంటారు రియల్ టైంలో. మీరు హైదరాబాద్ వెళ్ళినప్పుడు రహేజా మైండ్ స్పేస్ వైపు వెళ్ళి చూడండి ఒకసారి. ఏదైనా కంపెనీలోకి వెళ్ళండి, ఎవరు మీ ఫ్రెండ్స్ ఉంటే వెళ్ళి కూర్చోండి, ఆ అట్మాస్ఫియర్ వాతావరణం ఎట్లుంటుందా ఏంటో మీకే అర్థమైపోతుంది. అక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా ఎంత కేర్ఫుల్ గా చేస్తున్నారు, ఎంత జాగ్రత్తగా వర్క్ చేస్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది, క్లారిటీ వస్తుంది. అర్థమైందా? చెప్పండి సార్. మళ్ళీ ఎడిట్ చేసుకోవడం కుదరదా ఏమైనా రాంగ్ అయితే? ఎడిట్ చేయొచ్చు, అన్నిటికీ ఉన్నది ఆప్షన్ చెప్తున్నాను మీకు, అదే చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్తానండి. GL ఉంది, GL క్రియేట్ చేశారు. మీరు ఏం చేశారు, లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది మీరు క్లిక్ చేయడం మర్చిపోయారు. ఇందుకు చెప్పాను మీకు, లైన్ ఐటమ్ డిస్ప్లే వల్ల అసలు ఎందుకు క్లిక్ చేయలేదు అనేది చెప్పాను. ఇప్పుడు మీరు ఇది చూసారు, మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏం చేశారు, మనము ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత FB03 లోకి వెళ్ళి ఒక డాక్యుమెంట్ అనేది మళ్ళీ ఓపెన్ చేసి చూసాం. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, లైన్ ఐటమ్ డిస్ప్లే మీద క్లిక్ చేశారనుకో, ఇక్కడ డిస్ప్లే అవ్వదు మనకి. అర్థమైందా? డిస్ప్లే అనేది అవ్వదు. లైన్ ఐటమ్ డిస్ప్లే అంటే ఏంటి, మనం చేసినటువంటి పర్టికులర్ కాన్ఫిగరేషన్ అవ్వచ్చు, లేకపోతే పర్టికులర్ ఏదైనా పోస్ట్ చేసిన పోస్ట్ అవ్వచ్చు, మనకి డిస్ప్లే అవ్వదు, తర్వాత కనిపించకుండా ఉండడానికి అది ఆప్షన్ అనేది. అప్పుడు ఏమవుతుంది, అవి కనిపించవు మనకి. ఈ రోజు ఎండ్ యూజర్ ఎన్ని డాక్యుమెంట్లు పోస్ట్ చేశాడు అని మీరు తెలుసుకోవాలనుకున్నారు అనుకోండి, ఒక 100 అసలు పని చేయట్లేదు ఈ మధ్యన, రోజు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసి నిద్రపోతున్నాడు, పని చేయట్లేదు సరిగ్గా. అసలు ఏం చేస్తాడు ఏంటి తెలుసుకోవాలంటే మనం లైన్ ఐటమ్ డిస్ప్లే ద్వారా తెలుసుకుంటాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. సో ఈ పర్టికులర్ కాన్ఫిగరేషన్ అనేది లైన్ ఐటమ్ డిస్ప్లే అనేది ఎండ్ యూజర్ పనిచేస్తున్నారా లేదా అనే దాన్ని తెలుసుకోవచ్చు, లేకపోతే ఎన్ని డాక్యుమెంట్లు ఈ మంత్ పోస్ట్ చేశారు, ఈ మంత్ ఎన్ని చేశారు అనే దాన్ని కూడా తెలుసుకోవచ్చు అనమాట. అర్థమైందా? అట్లా కూడా తెలుసుకోవచ్చు. అంటే మన SAP లో మనం దీన్ని డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ బట్టి, మనకున్న రిక్వైర్మెంట్ బట్టి మనం ఎట్లయినా వాడుకోవచ్చు. కాబట్టి మనం ఏది కూడా తొందరగా మీకు లైన్ ఐటమ్ డిస్ప్లే మీద క్లిక్ చేయాలి, చిన్న టిక్ మార్క్, అది మర్చిపోతారు చాలా మంది. దానివల్ల ఏమవుతుంది, అది కనపడదు. ఇంకా అది కనపడాలంటే మళ్ళీ ఏం చేయాలి, మన మేనేజర్ కి మెయిల్ పెట్టి, మేనేజర్ నుంచి మళ్ళీ అబాపర్ కి CC పెట్టి, మేనేజర్ మెయిల్ పెడతాం, మళ్ళీ అబాపర్ CC పెడతాం, ఇద్దరికి వెళ్తుంది. మేనేజర్ కూడా మేనేజర్ కూడా ఓకే అంటే మళ్ళీ అబాపర్ గా కూర్చుని ఒక రోజు 2 రోజులు కూర్చుని దానికి ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది, ఆ ప్రోగ్రామ్ రన్ చేస్తే అప్పుడు కనిపిస్తాయి. ఒకవేళ అప్పుడు కూడా కనపడలేదు అనుకోండి, మళ్ళీ మార్చుకుంటాం, ఎడిట్ చేస్తున్నాం. అది ఎడిట్ చేసినా కూడా అంతకు ముందు పోస్ట్ చేసి, అంటే మనం కాన్ఫిగరేషన్ టిక్ చేయక ముందు పోస్ట్ చేసిన మొత్తం కనపడవు, తర్వాత మళ్ళీ కనపడుతుంది. ఓకే సార్. ఇంకోటి GL అకౌంట్స్ ఉంది, మనం GL క్రియేట్ చేసాం, బ్యాంక్ అకౌంట్, రెంట్ అకౌంట్, రా మెటీరియల్ అకౌంట్, ఇవన్నీ క్రియేట్ చేసాం. ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి మనకి కనిపించవు అసలు, ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి మనం డెలీట్ చేయాలంటే అవ్వవు. మీరు GL అకౌంట్ ఇంత ముందు వాడారనుకోండి, అవ్వదు, డెలీట్ అవ్వదు. అది ఏ ట్రాన్సాక్షన్స్ చేయకుండా ఉంటే మాత్రం డెలీట్ చేయొచ్చు. బట్ ఎటువంటి సిచ్యువేషన్ లో చేయొచ్చు, we need to get the approval from the management. Without management approval, you never delete any icon, any account.
ఎనీ కాన్ఫిగరేషన్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం చేసే ఒక చిన్న తప్పు అనేది ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. గ్లోబల్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ఎంటైర్ కంపెనీ కూడా మొత్తానికి వచ్చేసి ఆ ఎఫెక్ట్ అనేది. ఒక టీమ్ లో 15 నుంచి 18 మంది పనిచేస్తుంటారు. గ్లోబల్ ఎఫెక్ట్ అయిందనుకో అందరి మైండ్ లోనూ మనం బ్యాడ్ అవుతాం. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఓకే ఓకే సార్. అందుకని ఏ కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు మనకి డౌట్ ఏదన్నా ఉన్నా కన్ఫ్యూజ్ ఉన్నా ఏం చేయాలి? మనం సైలెంట్ గా శాండ్ బాక్స్ లో చేసుకోవాలి. కాన్ఫిగరేషన్స్ అన్ని నెట్ లో వెతకండి, 99% దొరుకుతాయి. బట్ కాకపోతే ఏంటంటే ఇది చెయ్యొచ్చా చేయకూడదా? నెట్ లో ఒక్కొక్కడు ఒక్కో రకంగా రాస్తాడు. 10 మంది 10 రకాలుగా చెప్తాడు. ఇది చేయొచ్చా చేయకూడదా? ఈ కాన్ఫిగరేషన్ చేస్తే ఏమవుతుంది? దీనివల్ల ఏమైనా గ్లోబల్ ఎఫెక్ట్ ఉంటుందా? ఏమన్నా ప్రాబ్లం అవుతుందా ఏంటి అనేది చాలా కేర్ఫుల్ గా ఆలోచించి 1-10 సార్లు ఆలోచించి అప్పుడు SAP లో మ్యాప్ చేయాలి. తొందరపడిపోయి చేసేస్తే మాత్రం చాలా దెబ్బతింటుంది. పెద్ద పెద్ద సీనియర్ మోస్ట్ కన్సల్టెంట్స్ జాబ్స్ కూడా టక్క లేచిపోతాయి ఒక్కొక్కసారి మిస్టేక్స్ చేస్తే. ఓకే సార్. ఓకేనా సార్? ఈ సార్ ఏంటండి శాండ్ బాక్స్ ఏమో అన్నారు కదా, అంటే శాండ్ బాక్స్ మీకు SAP సర్వర్ లాగా శాండ్ బాక్స్ సర్వర్ ఒకటి సపరేట్ గా ఇస్తారు మనకి రియల్ టైమ్ లో. అంటే అక్కడ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇందులో పోస్ట్ చేయాలి. అది శాండ్ బాక్స్ సర్వర్ లో ఫస్ట్ మనం ప్రాక్టీస్ చేసుకుంటాం. మనకు తెలియని రాని అన్ని కూడా మన ఇష్టం వచ్చినట్టు వాడుకోవస్తుంది. బేబత్సంగా వాడేసి అనమాట. అక్కడ కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు మనకి రియల్ టైమ్ సర్వర్ లోకి ఎంటర్ అయ్యి అప్పుడు చేస్తాం కాన్ఫిగరేషన్ అనేది. అర్థమైందా? ఓకేనా? డిలీట్ చేయకూడదు. డిలీట్ చేయడం వల్ల ఎర్రర్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు డెమో సర్వర్ లో వర్క్ చేస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. SAP లోకి ఆథరైజ్ సర్వర్ లో మనం వర్క్ చేస్తున్నాము. బై మిస్టేక్ ఏదన్నా మిస్ అయింది, ఏదన్నా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏదైనా పొరపాటున మీరు ఏం చేశారు? వేరే వాళ్ళు కూడా డిలీట్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. బై మిస్టేక్ కూడా వేరే వాళ్ళు కూడా డిలీట్ చేయకూడదు. మీరు చేశారు అనుకో, చేస్తే ఏమవుతుందంటే పాపం వాళ్ళకి ఎర్రర్స్ వచ్చేస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఏది కూడా డిలీట్ చేయకూడదు సర్వర్ లో. ఓకే, క్లియర్ కదా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? ఆ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లోకి వెళ్ళండి. ఒకసారి చిన్న క్లాస్ చెప్తాను దానికి సంబంధించి మీకు ఐడియా రావడం కోసం. మనము మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇంత స్లోగా ఎందుకు చెప్తున్నానంటే, మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఉపయోగం ఉండదండి. ఏ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాం అనేది అర్థమైన రోజే ఓహో అక్కడికి వెళ్ళి చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటాం. మీరు సెలెక్ట్ చేసుకోండి. 001 కదా మంది, 0001 ఆ పొజిషన్ లోకి వెళ్ళండి, చేయండి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వండి. నేమ్ ఇవ్వాలి, కరెక్ట్. అట్లనే వెళ్ళొచ్చు. ఇది మీదన్నమాట. అక్కడ ఉన్నాయి ఆల్రెడీ చేసిన వాళ్ళు. ఇవి కంటిన్యూ సార్. సెలెక్ట్ చేసుకుని గ్రూప్స్ లోకి వెళ్ళాలి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. పక్కన సెలక్షన్ ఉంది కదా, అది కాదండి, పైన అదేనా మీది? ఓకే. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్నాం. రామా అనేది మోహన్ గారిది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ గ్రూప్ అన్నమాట. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఆయన సెలెక్ట్ చేశాడు అంటే దానికి సంబంధించి అక్కడ సెలెక్ట్ చేసిన తర్వాతే గ్రూప్ లోకి వెళ్ళాలి. ఆ గ్రూప్ లోకి వెళ్ళండి ఒకసారి. చూసారా? అదో ఫస్ట్ ఒపీనియన్ G001. ముందు ఎవరో అడిగారు, మీ బ్యాచ్ లో నేను అడిగింది, సార్ ఇక్కడ G001 ఎందుకు ఇస్తామని అడిగారు. GL లో గుర్తుందా? GL క్రియేషన్ లో డబుల్ క్లిక్ చేయండి సార్. చూసారా? జనరల్ డేటా అన్నారు. జనరల్ డేటా మీద రండి. ఇప్పుడు క్లిక్ చేయండి జనరల్ డేటా మీద. చూసారా? అన్ని ఆప్షనల్ లో పెట్టారు సార్. ఇప్పుడు మీరు పని చేయండి, టెస్ట్ అనేది రిక్వైర్డ్ లో పెట్టండి. టెస్ట్ రిక్వైర్డ్ లో పెట్టండి. మీరు టెస్ట్ ఇవ్వకుండా నేను పోస్ట్ అవ్వదు డాక్యుమెంట్. గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. వెయిట్ చూద్దాం. ఇంకా మీకు టెస్ట్ అనేది ఎందుకు పెట్టాను? రిక్వైర్డ్ లో పెట్టాను. కంపల్సరీ మీరు డాక్యుమెంట్ టెక్స్ట్ ఇస్తేనే పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. సేవ్ చేయండి సార్, ఒకసారి చూద్దాం. కంటిన్యూ చేయండి. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మీరు క్రియేట్ చేయండి ఓన్ గా. ఇప్పుడు ఒక న్యూ విండో తీసుకోండి సార్. న్యూ విండో తీసుకోవడం తెలుసా మీకు? అక్కడ కాదు పైన దానికి పక్కన అది మీరు ఇది ఇలాగే ఉంటది. అది కాదు, దాని పక్కదండి. స్టార్ అండి. అది న్యూ GUI విండో అన్నది. అది మీరు ఏం చేస్తారంటే
ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక విండోలో ఉన్నారు, ఇది క్లోజ్ చేయకుండా ఇంకో చోట కాన్ఫిగరేషన్ చేసుకుని మళ్ళీ బ్యాక్ రావచ్చు అనమాట. సో ఇప్పుడు వెళ్ళండి, క్లిక్ చేయండి దాని మీద, FB50లోకి వెళ్ళి పోస్ట్ చేయండి డాక్యుమెంట్ ఒకటి. మనం ఏం చేస్తాం ఇప్పుడు, టెక్స్ట్ అనేది రిక్వైర్డ్ లో పెట్టాం. సో టెక్స్ట్ అనేది రిక్వైర్డ్ లో పెట్టాం కాబట్టి టెక్స్ట్ అనేది కంపల్సరీ అడుగుతా అడగదా అనేది చూద్దాం. ఓకేనా, డేట్ ఇచ్చాను, ఒక్కొక్కళ్ళు మినిమం 50 డాక్యుమెంట్లు కొట్టండి, టక్క 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 కొట్టేయాలి. సిస్టమ్ వాడే వాళ్ళైతే కీబోర్డ్, ఓన్ కీబోర్డ్ వాడండి. ల్యాప్టాప్ వాడే వాళ్ళైతే ఎక్స్టర్నల్ కీబోర్డు, ఎక్స్టర్నల్ మౌస్ తీసుకోండి, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఎక్స్టర్నల్ కీబోర్డు మనకి వైర్లెస్ అయితే కనుక ఆల్మోస్ట్ 1300 ఉంటుంది కీబోర్డ్ అండ్ మౌస్. లేదు విత్ వైర్ తో తీసుకుంటారంటే 500కి వచ్చేస్తుంది. కొడుతుంటే కీబోర్డ్ టక్క 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 రఫాడి చేయాలన్నమాట. ఓన్ ల్యాప్టాప్స్ మీద మాత్రం ఓన్ కీబోర్డ్ మాత్రం వాడద్దు. ఓకేనా, అమౌంట్ ఇవ్వండి, అమౌంట్ ఇచ్చి కిందకి రండి చెప్తాను. కిందకి వచ్చి జిఎల్ ఇవ్వండి, క్రెడిట్ జిఎల్ కూడా ఇవ్వండి. అక్కడ హెచ్డిఎఫ్ తీసుకున్నా. ఓకే, ఏదో ఎనీ బ్యాంక్ అండి, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఎంటర్ కొట్టండి చూద్దాం. చూసారా ఎర్రర్ వచ్చింది, చూసారా? ఏమడుగుతుంది చూడండి, ఏమడుగుతుంది చూడండి. ఎంట్రీ యూజ్ రిక్వైర్డ్ ఐటమ్ టెక్స్ట్ ఫీల్డ్ అన్నాడు. టెక్స్ట్ ఫీల్డ్ ఫర్ అకౌంట్ అని చెప్పేసి 400 302 చూపించాడు. అంటే ఏంటి, ఇప్పుడు మీరు ఆ టెక్స్ట్ ఫీల్డ్ అనేది మనం అక్కడ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లోకి వెళ్ళాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే టీ కోడ్ ఏంటి, OBC4. టీ కోడ్లు టక్క టక్క గుర్తు చేయాలండి, మైండ్ లో ప్రింట్ అయిపోవాలి, గుర్తుపెట్టుకోండి. నైట్ 1 o'clock నేను ఫోన్ చేసి అడిగినా కూడా చెప్పాలి టీ కోడ్స్ మీరు. సో అక్కడ రిక్వైర్డ్ లో పెట్టాం. సో ఇప్పుడు మనం టెక్స్ట్ ఇస్తే తప్ప ఇంకా అది పోస్ట్ అవ్వదు, అర్థమైందా? ఇప్పుడు రాయండి ఇప్పుడు. మీకు మొన్నే ఎందుకు పెట్టించలేదంటే అక్కడ నేను మీకు ఒక ఐడియా వస్తుంది ప్రస్తుతానికి, తర్వాత చెప్దాం అన్నట్టు నేను కూడా వదిలేసాను అది. ఓకేనా, రాయండి. అక్కడ టైప్ అవ్వదు, అవ్వట్లేదా? ఆగండి, ఎందుకు అవ్వట్లేదు? మళ్ళీ ఎంటర్ కొట్టాలి, మళ్ళీ కొట్టండి. వచ్చిందా? ఒక ఫీల్డ్ నుంచి ఇంకొక ఫీల్డ్ కి వెళ్ళాలంటే ఇట్లా ఎంటర్ కొట్టాలి. అంటే అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ఎర్రర్ ఏమన్నా చూపిస్తుంది అనమాట. ఇప్పుడు కొట్టండి, అవుట్ సేవ్ అయిపోద్ది. ఇప్పుడు అయిపోయిందా? చూసారా, టిక్ మార్క్స్ వచ్చింటే రెడీ ఉంది పోస్ట్. మనం చూసుకోవచ్చు, సిమ్యులేట్ చేసి చూసుకోవచ్చు. సిమ్యులేట్ లోకి వెళ్ళండి ఒకసారి. చూసారా, సిమ్యులేట్ చేసాం. పోస్ట్ చేసి డాక్యుమెంట్ నెంబర్ గుర్తుపెట్టుకుని డిస్ప్లే చేసి చూడండి ఒకసారి. సేవ్ చేయండి సార్, సేవ్ అండి. సేవ్ చేశారు కదా, 209 చూడాలి. పైకి వెళ్ళండి, డాక్యుమెంట్ నెంబర్ చూడండి. ఏం చెప్పాను మీకు ఇందాక, అక్కడ చూపిస్తుందని చెప్పాను. FB03 క్లిక్ చేయండి. 209 అయినా మనం చేసింది. ఇప్పుడు ఎంటర్ కొట్టండి. వచ్చేసిందా? క్లియర్ కదా? ఓకే, దాని మీద డబుల్ క్లిక్ చేయండి. శాలరీస్ మీద డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ సార్ రెఫరెన్స్ పైన కింద శాలరీస్ అని ఉంది, దాని మీద డబుల్ క్లిక్ చేయండి. చూసారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీరు ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటున్నారా, చేసుకోవచ్చు ఇక్కడ. అర్థమైందా? ఓకే సార్. మీకు కంప్లీట్ గా ఎందుకు చెప్పట్లేదంటే నేను ఒక ప్రాపర్ వేలో స్లోగా వెళ్తున్నాను. కొంతమంది SAP ఒక్కసారి 40 రోజులు నేర్చుకున్నారంటే అర్థమైపోతుంది వాళ్ళకి. పాపం కొంతమందికి అట్లీస్ట్ 2-3 months పడుతుంది. నేనైనా చెప్తున్నాను, నేనైనా నేర్చుకునే టైంలో నాకు 3 months పట్టింది. నాకు కొంతమంది ఫాస్ట్ గా చేసేసేవాళ్ళు. అంటే మనకి కొంచెం స్లోగా టైం తీసుకుంటుంది కొంతమందికి అర్థం అవ్వని వాళ్ళకి, మిగతా వాళ్ళకి ఈజీగా అర్థం అవుతుంది. ఓకేనా? ఓకే సార్. బ్యాక్ రండి, కింద కూడా చూడండి. ఫస్ట్ పైన కనిపిస్తుంది చూసారా, 1 అన్ను కదా, దాన్ని లైన్ ఐటమ్ అంటారు. ఫస్ట్ లైన్ ఐటమ్ అంటారు. దాన్ని సెకండ్ లైన్ ఐటమ్ అంటారు, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. కంపెనీ కూడా కింద ఎందుకు అంటే 2 ఒకటే అని కదా? 2 ఒకటే కదా, 2 ఒకటే అయితే ఇప్పుడు ఓకే చూడండి, 2 ఒకటి కాబట్టి ఒకటైతేనే తీసుకుంటది. మనం ఒకే కంపెనీ కోడ్ లో పని చేయగలం. ఒక కంపెనీ కోడ్ రెండో GL ఇంకో కంపెనీ కోడ్ మీద పోస్ట్ చేయలేమండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు శాలరీ అకౌంట్ అయినా HDFC బ్యాంక్ అకౌంట్ అయినా ఒకదాని మీదే మనం పనిచేయాలి. ఒకటే కంపెనీ కోడ్, అది కామన్. అది
శాలరీ ఒక కంపెనీ కోడ్ నుంచి, బ్యాంక్ అకౌంట్ ఒక కంపెనీ కోడ్ నుంచి ఉండదు కదా. మీరు ఒక కంపెనీలో పనిచేస్తే ఇంకో కంపెనీ వాడు శాలరీ ఇవ్వడు కదండి, అట్లా అనమాట. డోంట్ వరీ. ఇంకోటి సార్ ఇక్కడ డాట్ వచ్చింది సార్, మామూలుగా కామా రావాలి కదా. అంటే అది ఎస్ఏపి లాంగ్వేజ్ అది, అంతే కదా. మామూలుగా అయితే అలాగే కామా రావాలంటున్నారా మీరు? ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ డాట్ రావాలి, ఇక్కడ కామా రావాలి కదా. సరే వదిలేండి, అది డెమో సర్వర్ కి సంబంధించింది కదా, ఏం ప్రాబ్లం లేదు. కామా పెట్టచ్చు, ఏం కాదు. మన మిషన్ లాంగ్వేజ్ అలాగే తీసుకుంటుంది. ఇందులో ఏమైనా డిఫరెంట్ గా ఉందండి? ఏమో, ఓకే వదిలేండి, అది మనకి ఇంటర్నల్ గా కదా అది. సరే పోనీ మాకు 20,000 అని అర్థం అవుతుంది కదా క్లియర్ గా. ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఫీల్డ్ స్టేటస్ లో వేరియంట్ లోకి వెళ్ళి టెక్స్ట్ రిమూవ్ చేయండి ఒకసారి. టెక్స్ట్ రిమూవ్, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లోకి వెళ్ళి టెక్స్ట్ అనేది తీసేయండి. ఓకే సార్. తీసేసి మళ్ళీ పోస్ట్ చేయండి, అప్పుడు టెక్స్ట్ అడగదంక. ఆప్షనల్ లో పెట్టుకోండి. ఇంకోటి పక్కన సర్ప్లస్ ఉంది, సర్ప్లస్ లో పెడితే ఏమవుతుందో తెలుసా? కనపడదు, టెక్స్ట్ అనేది కనపడదు మనకి. ఓకేనా? సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత వెళ్ళండి, ఆ విండోలోకి వెళ్ళండి. విండోలోకి వెళ్ళి ఇంకోటి పోస్ట్ చేయండి. ఇప్పుడు చూద్దాం టెక్స్ట్ అడుగుతుందో లేదో చూద్దాం. మనం చేసిన కాన్ఫిగరేషన్స్ మొత్తం ఫస్ట్ మనం 1 week to 8 days, ఆల్మోస్ట్ 1 week to 8 days అంటే 7 days to 8 days వర్క్ చేసాం. దేనికంటే ఈ కాన్ఫిగరేషన్ గురించే చేసాం మనం. ఇప్పుడు మనం ఏదైతే డాక్యుమెంట్ పోస్ట్ చేసామో దానికోసమే వర్క్ చేసాం. కాబట్టి ఈరోజు మీకు ఈ ఫీల్డ్ స్టేటస్ అంటే వేరియంట్ అంటే ఏంటి, ఎలా పోస్ట్ చేయాలి, ఎలా చూడాలని చెప్తున్నానండి. సార్ క్యాష్ డిస్కౌంట్ తీసుకున్నా? తీసుకోండి. క్యాష్ డిస్కౌంట్ అంటే ఏంటో తెలుసా? కంపెనీకి ఏమవుతుంది క్యాష్ డిస్కౌంట్, ఎవరన్నా చెప్తారా? సార్ ఎక్స్పెన్సివ్. ఎగ్జాక్ట్లీ. నాన్ కామర్స్ వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, అర్థమవుతుంది కదండి. నాన్ కామర్స్ ఉన్నారు అన్నీ, ఎవరన్నా ఎస్ ఆర్ నో పెట్టండి. మీకు అర్థమైపోతే నాకు కొంచెం చెప్పండి, లేదా మీకు గ్రూప్ లో చెప్పడం ఇంట్రెస్ట్ లేదంటే కనుక పర్సనల్ చాట్ లోనే చెప్పండి. ఇట్లా అని మీకు డెబిట్ టు క్రెడిట్ ఒకటే మీకు కన్ఫ్యూజ్ అయ్యేది, ఇంకేం ఉండదు. మిగతా కాన్ఫిగరేషన్ అంతా కూడా చాలా ఈజీగా అర్థమైపోతుంది మీకు. ఓకే, ఇచ్చేసాం కదా, పోస్ట్ చేయండి. ఇప్పుడు ఎంటర్ కొట్టండి. చూసారా? అడగలేదు సార్ ఇక్కడ. అడగదు. ఎందుకు అడగదు? మనం అక్కడ టెక్స్ట్ అనేది ఆప్షనల్ లో పెట్టుకున్నాం, రిక్వైర్డ్ లో పెట్టలేదు. రిక్వైర్డ్ లో పెడితే అడుగుతుంది అనమాట, లేకపోతే అడగదు. మీరు అడిగారు ఇందాక ఇంకొకసారి ఎవరో బిజినెస్ ఏరియా ఇవ్వలేదు సార్, అడుగుతుంది సార్, ఆయన కంపల్సరీ అడుగుతుంది. ఆయన ఆప్షనల్ లో పెట్టుంటాడు, రిక్వైర్డ్ లో పెట్టుంటాడు ఆయన. అర్థమైందా? ఇక్కడ కనిపించే కొన్ని ఫీల్డ్స్ మనకు కనపడకుండా చేయాలి. అప్పుడు ఏం చేస్తారు మీరు చెప్పండి? సర్ప్లస్ లో పెట్టాలి. మనకి ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ మనకు అవసరం లేదు. ఇవన్నీ కూడా వాల్యూ డేటు ఇంకా ఇవేవో చాలా ఉన్నాయి. చూపించండి, కింద లాగండి సార్, అటువైపు లాగండి. చూస్తారు, ఇవన్నీ మనకు అవసరం లేదు. ఈ టెక్స్ట్, వ్యాలిడ్ డేటు, బిజినెస్ ఏరియా కొంచెం పక్కకు లాగండి సార్, కనబడుతుంది. అది మనకి ఇంపార్టెంట్ కొంచెం. చూసారు బిజినెస్ ఏరియా, అదేనా బిజినెస్ ఏరియా అనేది? ఇంకోట అది కనపడుతుంది, బిజినెస్ ఏరియా. ఓకే, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. అదర్స్ ఉంది, ఇంకేదో కాస్ట్ సెంటర్ అంట, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ రిక్వైర్డ్ లో పెట్టాలంటే మనం ఇక్కడ కనిపించకుండా చేయాలంటే సర్ప్లస్ లో పెడితే కనపడవు. ఆప్షనల్ ఎంట్రీలో పెడితే మనం కావాలంటే వాడుకుంటారు, లేకపోతే లేదు. బట్ డాక్యుమెంట్ మాత్రం పోస్ట్ అవుతుంది. లేదు కంపల్సరీ కావాలంటే ఎక్కడ పెట్టాలి చెప్పండి? రిక్వైర్డ్ లో పెట్టాలి. రిక్వైర్డ్ లో పెడితే అది ఇస్తేనే పోస్ట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఇప్పుడు సేవ్ చేయండి. ఓకే, రైట్, క్లియర్. సేవ్ చేసేయండి. ఇప్పుడు పని చేద్దాం. బిజినెస్ ఏరియా ఎక్కడ ఉందో చూడండి. ఇప్పుడు వెళ్ళి సార్ ఇక్కడే వచ్చింది సార్, అసైన్ చేయాలి. సిటీ బ్యాంక్ అసైన్ చేయలేదు సార్ నేను. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ వచ్చిందా? ఓకే, అది చెప్పాం కదా ఆల్రెడీ, మీరు తర్వాత చేసేయండి. ఓకేనా? ఓకే సార్. ఓకే, మీకు గుర్తుంది కదా, ఇబ్బంది లేదు కదా? ఇబ్బంది ఏం లేదు సార్. ఏముంది, దాని మీద క్లిక్ చేస్తారు, డైరెక్ట్ గా లొకేషన్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఇచ్చేయండి. పనుల పని వచ్చేసాంగా.
క్లాస్ వై జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ అన్నాడు. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చేస్తాము. ఇచ్చేయండి మీది. రియల్ టైమ్ లో సర్వే అవ్వాలంటే 30 to 40 ఎర్రర్స్ అనేవి మీరు కంపల్సరీ మీరు మ్యాండేటరీగా నోట్ చేసుకోండి, లేకపోతే రియల్ టైమ్ లో సర్వే అవ్వలేరు. అదే మీరు 30 to 40 ఎర్రర్స్ నోట్ చేసి పెట్టుకుని ఉంటే ప్రశాంతంగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఆఫీస్కి. సిటీ బ్యాంక్ దేనికి సంబంధించింది? ఇది కరెంట్ అసెట్స్ కింద ఇస్తున్నారా? ఓకే ఫైన్, సేవ్ చేసేయండి. ఒక ఎర్రర్ వచ్చింది సార్, రెసల్యూషన్ చేశారు ఓన్ గా, నేనేం చెప్పలేదు, ఆయన చేశారు ఆల్మోస్ట్ మొత్తం కూడా. ఎస్ కంటిన్యూ. ఇప్పుడు మీరు ఆ విండోకి వెళ్ళి ఓకే మళ్ళీ చేయలేదు. ఓకే విండో మినిమైజ్ చేస్తారు. ఇప్పుడైనా ఏం చేస్తారంటే మీరు ఓ పని చేయండి, ఇలా ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ ఇంకో విండోకి వెళ్ళండి, మళ్ళీ సెకండ్ టైం టైప్ చేయాల్సిన పని ఉండదు మనకి. అప్పుడు ఏమవుతుంది, సేమ్ విండో నుంచి చేసేయచ్చు మనం. ఇప్పుడు ఆ విండో మొత్తం క్లోజ్ అయితే కదా, మీరు క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ ఉంది కదా సార్, లేదు క్లోజ్ చేశారు అంటున్నారు. మళ్ళీ ఇంకోసారి పోస్ట్ చేయండి. చూసారు ఎర్రర్ వచ్చిందండి, ప్రతి ఎర్రర్ నోట్ చేసుకోండి. మనం సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో పని చేయడం చాలా ఈజీ, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎర్రర్స్ రెసల్యూషన్ చేసుకుంటూ కూర్చోవచ్చు హ్యాపీగా. అదే మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అయితే ఆ బ్లూ ప్రింట్స్ అన్ని చదువుకుంటూ కూర్చుని అందులో ఉన్నదంతా SAP లో మ్యాప్ చేసుకుంటూ కూర్చోవాలి, ఏదో పెద్ద తలనొప్పి అనిపిస్తుంది. డిస్కౌంట్ తీసుకున్నాం సార్. కంప్లీట్ అయిపోయిందా? చూసారా? అడిగిందా అప్పుడు మీకు టెక్స్ట్ అడిగిందా? అడగలేదు సార్. అడగలేదు అంటే తీసేసాం. అప్పుడు పని చేయండి, మీరు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో వెళ్ళండి ఒకసారి, వెళ్ళి బిజినెస్ ఏరియా ప్లస్ ఇది రెండు రిక్వైర్డ్ లో పెట్టుకోండి. నెక్స్ట్ టైం నుంచి మీకు ప్రాక్టీస్ కోసం. బిజినెస్ ఏరియా ఎక్కడ ఉందో చూడండి. ఇది పైన టెక్స్ట్ రిక్వైర్డ్ ఎంట్రీ పెట్టుకోండి. మీకు ఇంత ముందు ఎర్రర్స్ వస్తే ఇబ్బంది పెడతారని చెప్పలేదు, బట్ ఇక్కడి నుంచి మాత్రం పెట్టుకోండి, రిక్వైర్డ్ లో పెట్టుకోండి అందరూ కూడా. ఓకేనా? ఓకే సేవ్ చేయండి సార్, బ్యాక్ రండి, సేవ్ చేసి బ్యాక్ రండి. మళ్ళీ వెళ్ళండి అక్కడికి, సేమ్ అక్కడికి వెళ్ళండి. కిందకి రండి, అడిషనల్ టెక్స్ట్ ట్యాక్సెస్ లోకి రండి. ఇక్కడ ఏమైనా ఉందా? విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఇవ్వద్దు, ఇవన్నీ ఇవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇచ్చారనుకోండి మనం విత్ హోల్డింగ్ ట్యాక్స్ క్రియేట్ చేయలేదు, ఎర్రర్స్ వచ్చేస్తాయి మళ్ళీ, గుర్తుపెట్టుకోండి. చూడండి అక్కడ ఏమన్నా మనకి కిందకి రండి, పేమెంట్ ట్రాన్సాక్షన్స్ లోకి వెళ్ళండి, ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూడండి అంతే. చేయండి ఒక ఆర్డర్ లో చేస్తారా? వెరీ గుడ్. ఇక్కడ ఉంది సార్ బిజినెస్ ఏరియా. అప్పుడు బిజినెస్ ఏరియా చూసారు, మీరు ఆప్షనల్ లో పెట్టారు చూడండి, ఆప్షనల్ ఎంట్రీ అర్థమైందా? సో రిక్వైర్డ్ లో పెట్టండి. ఇప్పుడు బిజినెస్ ఏరియా ఇస్తే కానీ వెళ్ళదు, పోస్ట్ అవుతుంది డాక్యుమెంట్, రిక్వైర్డ్ పెట్టండి. ఓకే సేవ్ చేయండి. బిజినెస్ ఏరియాస్ అందరూ కూడా రేపటి నుంచి రిక్వైర్డ్ లో పెట్టుకోండి, టెక్స్ట్ కూడా రిక్వైర్డ్ లో పెట్టుకోండి. కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు డాక్యుమెంట్ పోస్ట్ చేయండి. ఇప్పుడు మనం ఏమి ఇవ్వాలి? టెక్స్ట్ అడుగుతుంది, అలాగే బిజినెస్ ఏరియా కూడా అడుగుతుంది. ఇవ్వకుండా పోస్ట్ అవ్వదు డాక్యుమెంట్. డాక్యుమెంట్లు పోస్ట్ చేయండి. ఇది ఏముంది చిన్న క్లాస్ అనుకోవద్దు, మన డాక్యుమెంట్స్ మీదే మనం వర్క్ చేసేది. ఇక్కడ వచ్చే ఎర్రర్సే రిజల్యూషన్ చేస్తాము. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను చెప్పేది ప్రతిదీ ఇంపార్టెంటేనండి. ఒక 2 months ఇవన్నీ కష్టపడి నేర్చుకుని గుర్తుపెట్టుకుంటే లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. మొన్న ఎవరికి ఫోన్ చేశారు, నాకు ఒక ఆయన మెసేజ్ పెట్టారు, జిఎల్ క్రియేషన్ లో లైన్ ఐటమ్ డిస్ప్లే కనిపించట్లేదని.
ఓకే, ఎంటర్ కొట్టండి. ఇప్పుడు ఎంటర్ కొట్టండి. కొట్టారు కదా, చూసారా? టెక్స్ట్ అడుగుతుంది, టెక్స్ట్ ఇవ్వండి. టెక్స్ట్ ఇస్తే కానీ పోస్ట్ అవ్వదు. అంటే ఎండ్ యూజర్ టెక్స్ట్ ఇచ్చినట్టు మనం చేయాలి. ఏం చేయాలి? మనం చెప్పం, ఫోన్ చేసి బాబు మీరు టెక్స్ట్ ఇవ్వండి మర్చిపోద్దని చెప్పొద్దు. చెప్పరు. ఏం చేస్తాడు? అక్కడ కాన్ఫిగరేషన్ చేసేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు ఎండ్ యూజర్? కంపల్సరీ చేస్తేనే ముందుకు వెళ్తాడు, లేకపోతే అవ్వదు, డాక్యుమెంట్ పోస్ట్ అవ్వదు. జస్ట్ ఏదో ఒకటి రాసండి, అంత పర్టికులర్ గా అవసరం లేదు, ఐడియా కోసం కదా. చూసారా? మళ్ళీ ఎంటర్ కొట్టారు, బిజినెస్ ఏరియా వచ్చింది. అది ఇస్తే కానీ అవ్వదు, ఎందుకంటే అక్కడ మనం ఆప్షన్ లో పెట్టలేదు, రిక్వైర్డ్ లో పెట్టాం. ఆ బిజినెస్ ఏరియా ఇవ్వండి ఇప్పుడు. ఎంటర్ కొట్టండి మళ్ళీ. చూసారా? మళ్ళీ టెక్స్ట్ దగ్గరికి వచ్చి అయిపోయింది. అంటే మనం ఏంటంటే మీరు టైప్ చేసేటప్పుడు ఎంటర్లు కొట్టాలి. ఎంటర్ కొడుతుంటే ఒక ఎర్రర్ అయిపోయిన తర్వాత రెండో ఎర్రర్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోద్ది ఆటోమేటిక్ గా. లేకపోతే ఎక్కడ ఏ ఫీల్డ్ అనేది ఇవ్వాలో అక్కడికి వెళ్ళిపోతుంది కర్సర్ అనేది. చూసారా? వెళ్ళిపోయింది. మళ్ళీ ఎంటర్ కొట్టండి. నెక్స్ట్ బిజినెస్ ఏరియా వచ్చింది సార్. బిజినెస్ ఏరియా మళ్ళీ అక్కడ చూసారా? అంటే మనము ఈ ఫీల్డ్స్ అనేవి ఫిల్ చేస్తే కానీ డాక్యుమెంట్ పోస్ట్ అవ్వదు అనే విధంగా ఎండ్ యూజర్ కి కాన్ఫిగరేషన్ చేయాల్సి వస్తే మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లోకి వెళ్తాం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ టీ కోడ్ ఏంటి? OBC4 లో క్లిక్ చేయాలి. సేవ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఎంటర్ కొట్టండి. చూసారా? కన్ఫర్మ్, పక్కా, క్లియర్, టిక్ మార్క్స్ ఇప్పుడు వచ్చినాయి. అది సో ఏ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్, ఏ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్ లేదనేది మనం ఇక్కడి నుంచి డిసైడ్ చేస్తాం. అర్థమైంది కదా? సింపుల్ లాజిక్, చాలా చిన్న కాన్ఫిగరేషన్స్. మనము కాన్ఫిగరేషన్ చేస్తున్నప్పుడు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేయడానికి కాన్ఫిగరేషన్స్ అనేవి చేసాం. ఎట్లా చేసాము? మన కోడింగ్ నాలెడ్జ్ ఏం లేదు, టెక్నికల్ కన్సల్టెన్స్ కాదు, మనం ఫంక్షనల్ కన్సల్టెన్స్ మనం అందరం కూడా. అంటే కోడింగ్ నాలెడ్జ్ ఇవేం అవసరం లేదు మనకి ఎస్ఏపీకి. అవసరం వస్తే మంచిదే, నో ఇష్యూ. బట్ అవసరం లేకపోయినా కూడా ఎస్ఏపీ మీద మనం వర్క్ చేయొచ్చు అనమాట. అందువల్ల ఈ సాఫ్ట్వేర్ అనేది అంత పాపులర్ అయింది వరల్డ్ వైజ్ గా. ఓకే, పోస్ట్ చేసి అయిపోయిందా సార్? పోస్ట్ అయిపోయిందా? సిమ్యులేట్ చేశారా? ఓకే, సిమ్యులేట్ చేశారు, పోస్ట్ చేశారు. డిస్ప్లే, డాక్యుమెంట్ డిస్ప్లేకి వెళ్ళండి ఒకసారి, సేవ్ చేసేయండి. సేవ్ అయిపోయి ఎంత? 211 అంట. 211 ఎలా ఉంది ఏంటని చూసుకోవాలి, ఏదైనా ఎడిట్ చేసుకోవాలి, కరప్షన్స్ చేసుకోవాలి. ఇందాక సార్ అడిగారు కొన్ని చేయొచ్చా చేయలేమా అని. 211 వెళ్ళండి సార్. C4 సార్. FB03 రైట్. టీ కోడ్స్ గుర్తుపెట్టుకోండి. FB03 వాళ్ళ కొత్త టీ కోడ్ ఒకటి చెప్పాను. 211 వచ్చేసింది డైరెక్ట్ గా. పాతి చూసుకోవాలంటే నెంబర్ మార్చుకోవాలి, గుర్తుపెట్టుకోండి. రాలేదనుకోవద్దు మళ్ళీ. ఓకే, ఎంటర్ చేయండి. చూసారా? లైన్ ఐటమ్స్ ఓపెన్ అయినా చూసారా? అక్కడ క్లిక్ చేయండి, ఏదన్నా ఎడిట్ చేయండి, ఏదన్నా ఓపెన్ చేసి చూద్దాం అవుతుందో. కిందకి రండి. రా మెటీరియల్ సార్ ఏదో ఒకటి తీసుకోండి, మీ ఇష్టం. ఏమి ఇచ్చారు కింద? ఏమి ఇచ్చారు మీరు? మీకు విషయం గుర్తుపెట్టుకోండి, అన్ని ఎడిట్ అవ్వండి, కొన్ని మాత్రమే ఎడిట్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అన్ని అవ్వవు, కొన్ని ఫీల్డ్స్ అవ్వవు. మీరు చేసిన తర్వాత GL ఎడిట్ అవ్వదండి. అర్థమైందా? పైన ఎడిట్ ఆప్షన్ ఉంటుంది చూడండి, పైన ఒక సింబల్ పెట్టుకుని ఉన్నారా చూడండి, అది స్పెట్స్ పెన్ లాంటి సింబల్ ఉంటుంది చూడండి. క్లిక్ చేయండి దాని మీద. చూసారు? మనకి ఏ ఫీల్డ్స్ డిసేబుల్ అయిపోయినాయి అంటే కొన్ని మాత్రమే మార్చొచ్చు. GL అనేది మారదు, గుర్తుపెట్టుకోండి. టెక్స్ట్ కూడా మారుతుంది. ఓకేనా? డేట్ మారుతుందంట. అట్లా కొన్ని చిన్న ఆప్షన్స్ మీకు ఏమో తెలియదు. మీకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, నన్ను అడగండి, అడగొద్దని కాదు. బట్ మీరు ఫస్ట్ నెట్ లో రీసెర్చ్ చేయండి ఏదైనా సరే. మనం ప్రతిదీ కూడా నెట్ లో రీసెర్చ్ చేసి నేర్చుకోవాలి సాఫ్ట్వేర్ లో, అప్పుడే మనం సక్సెస్ అవుతాం అనమాట. ఓకేనా? ఇంకోటి, మీకు బయట సార్ జాబ్ వచ్చిన తర్వాత ఏదైనా డౌట్ ఉంటే ఎవరిని అడగాలి సార్, మనం టికెట్ రేట్ చేయాలని అడుగుతున్నారు. అట్లేం అవసరం లేదు. మన కంపెనీలో ఎవరైతే మేనేజర్స్ ఉంటారో, మన సుపీరియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి మంచి రిలేషన్ మెయింటైన్ చేసుకోండి. మంచి రిలేషన్ ఉండాలి. మెయింటైన్ చేసినప్పుడు మనకి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు క్లారిఫై చేస్తారు. ఓకేనా? కొంతమంది అట్లీస్ట్ SAP ఫ్రెండ్స్ ఒక 10 మెంబర్స్ అన్న సర్కిల్ ఉండాలి. సర్కిల్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ కలిసి ఏదైనా డౌట్ ఉన్నా ఒక ఫ్రెండ్ అన్న కాకపోతే ఇంకొక ఫ్రెండ్ అన్న చెప్తాడు మనకి. అలానే రోజు ఫోన్ చేసి గంటకోసారి ఫోన్ చేయడం కాదు. కొన్ని మనకి అసలు మన వల్ల కాదు, మనం చేయలేము అనుకున్నప్పుడు ట్రై చేయాలి. ఓకేనా? ఇంకోటి, మీకు నెట్ లో వెతకండి అని చెప్పాను, ఏదైనా తెలియకపోతే. అది కంపెనీలో డైరెక్ట్ గా వాళ్ళ ముందు వాళ్ళు చూసేటట్టు వెతకూడదు, సుపీరియర్స్ ఎవరు చూసే విధంగా వెతుక్కోకూడదు. మళ్ళీ గూగుల్ కన్సల్టెంట్ అంటారు, కొత్త పేరు పెడతారు మనకి, గూగుల్ కన్సల్టెంట్ అని. కాబట్టి చాలా కేర్ఫుల్ గా, ఎవరు తెలియకుండా సీక్రెట్ గా చేయాలంటే అన్ని కూడా, ఇటువంటి ఆపరేషన్స్ అన్ని కూడా. ఓకేనా? ఓకే సార్. ఓకే, బ్యాక్ వెళ్ళండి.
మీకు ఒక చిన్న ఎర్రర్ ఒకటి చెప్తాను మీకు. ఇది యాక్చువల్ గా కొంచెం అందరికీ తెలియదు. ఓకే, ఈ జిఎల్ క్రియేషన్ లో ఒకసారి ఎర్రర్ వస్తుంది. వస్తే కనుక మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి ఈ ఎర్రర్ గురించి నేను చెప్తున్నాను. మీకు ఒక స్క్రీన్ షాట్ పంపిస్తాను చూడండి. ఆ స్క్రీన్ షాట్ ప్రకారం చేద్దాము. మీకు చెప్తాను. మీకు అంటే ఎర్రర్స్ అనేది నేను క్రియేట్ చేయకుండానే చెప్తున్నాను, ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ మీకు ఒక ఐడియా ఉంటే చాలు. ప్రతి ఎర్రర్ కూడా నోట్ చేసుకోండి. ఓకేనా? ఇమేజ్ వచ్చిందండి? ఒక్క నిమిషం పంపించింది. 1 minute. వచ్చిందా? సో అక్కడ ఏముంది చదవండి ఒకసారి మీరు ఎవరొకళ్ళు. క్రియేట్ జిఎల్ అకౌంట్ సెంట్రల్లీ, జిఎల్ అకౌంట్ నెంబర్, కంపెనీ కోడ్. ఇది ఒక రకమైనటువంటి ఎర్రర్ అన్నమాట. ఇది ఎలా చేయాలో కొంతమందికి ఒక్కొక్కసారి అంటే అందరికి కొంతమంది రీసెర్చ్ చేస్తే మీకు నెట్ లో తెలుస్తుంది. ఎర్రర్ ఎందుకు వచ్చింది అనేది మనం నెట్ లో రీసెర్చ్ చేస్తే వెతుక్కోవచ్చు. కానీ మీకు కొన్ని ఎర్రర్స్ అని నేను చెప్పాను. ఈరోజు కొంచెం ఒక ఎర్రర్ అంటే ఒకే రోజు అన్ని ఎర్రర్స్ చెప్పినా కూడా మళ్ళీ మీరు ఇబ్బంది పడతారని 1 by 1 చెప్పుకుంటూ వెళ్తున్నాం మనం. ఎందుకంటే ఎస్ఐపి నేర్చుకునేటప్పుడు చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ లో నేర్చుకోవాలి. టెన్షన్ పడుతూ భయపడుతూ రాదేమో నేను చేయలేనేమో అనే విధంగా మీరు ఎవరు ఇబ్బంది పడకూడదని చాలా స్లోగా 1 by 1 చెప్పుకుంటూ వస్తున్నాను నేను. ఓకే, సో ఈ ఎర్రర్ అనేది చూడండి. మనకి ఇట్లా మనకి మామూలుగా ఒక్కొక్కసారి పోతుంది ఇది ఎర్రర్, ప్రాబ్లం ఉండదు. అంటే ఒకటి రెడ్ కలర్ లో వచ్చి ఒకటి గ్రీన్ కలర్ లో వస్తే ఏం కాదు. కానీ ఇది వచ్చినప్పుడు అవ్వదు, సేవ్ అవ్వదు. జిఎల్ అకౌంట్ సేవ్ అవ్వదు. సో ఇంకోటి పంపిస్తాను చూడండి మీకు కింద. ఓకే, చూసారా? ఇక్కడ చూసారా? మీకేం కనిపిస్తుంది అక్కడ పైన? చార్ట్ ఆఫ్ కింద చదవండి. మీకు కర్సర్ ఎక్కడైతే ఉందో అక్కడ చదవండి. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అన్నాడు. మీకు ఇంతకుముందు చెప్పాను, రియల్ టైమ్ లో మామూలుగా ఏం చేస్తాము మనం మామూలుగా ఇక్కడ డెమో సర్వర్ కాబట్టి ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది అసైన్ చేయకూడదని చెప్పాను. జిఎల్ చార్ట్ ఆఫ్ అకౌంట్ దగ్గర జిఎల్ క్రియేషన్ లో ఇది ఎక్కడ చెప్పాను మీకు? వన్ మినిట్ లైన్ లో ఉండండి. ఒక్క నిమిషం. OB13 లో చెప్పాను మీకు. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ దగ్గర చెప్పాను మీకు నేను. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అని మనం మొత్తం 4 క్రియేట్ చేసాం. గుర్తుందా? అర్థమైందా? అక్కడ మనం మీకు జిఎల్ లెంత్ ఎంత తీసుకోవాలో నేను చెప్పాను. 6 ఉంది అక్కడ పైన చూసారా? అంటే జిఎల్ గ్రూప్స్ క్రియేట్ చేసిన తర్వాత లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్ నంబర్ అన్నాడు ఇచ్చాం. అనిపించిందా మీకు? ఇక్కడ 10 వరకు ఇవ్వచ్చు. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. మినిమం 6 ఇవ్వాలన్నారు సార్. మినిమం 6 ఇవ్వాలి. అంటే మన ఇష్టం అది. మనం మామూలుగా 6 ఇస్తారు ఎవరైనా సరే. అక్కడ 7 ఇచ్చుకోవచ్చు, 8 ఇచ్చుకోవచ్చు, 9 10 కూడా ఇచ్చుకోవచ్చు. బట్ కాకపోతే మీకు ఏం చేసి చెప్పాను మీకు, జిఎల్ కాన్ఫిగరేషన్స్ లో OB13 లో చేసాం. మనది OB13 ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అక్కడ చేసాం. గుర్తుందా? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాము, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాము, గ్రూప్ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసాం. గుర్తుందా? ఇంత ముందు ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే డే టు డే ట్రాన్సాక్షన్ చేయడానికి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది వాడతారు. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ మొత్తం. టాటా ఉంది, టాటా గ్రూప్ లో చాలా కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపి మిక్స్ చేసి ఈ అకౌంట్స్ ఫైనల్ బ్యాలెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్రియేట్ చేస్తారు, బ్యాలెన్స్ షీట్ క్రియేట్ చేస్తారు ఈ ఎండింగ్ లో. అంటే మిక్స్డ్ అన్నమాట. సరే, సో ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ చేస్తే ఏది చేసినా సరే కింద లాస్ట్ లో చూసారా గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అన్నాడు. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అక్కడ ఏంటంటే మనకి ఈ గ్రూప్ చార్ట్ ఆఫ్ మనకి రియల్ టైమ్ లో అయితే అసైన్ చేస్తాం. ఇక్కడ ఏం అసైన్ చేయటం వల్ల అలా ఎర్రర్ వస్తుంది. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ లో ఈ ఎర్రర్ వచ్చినప్పుడు పైన మీకు చూపించాను, ఇంకొక సైడ్ లో చూపించాను కదా, ఆ ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. చూపించండి అది. సో చూసారు ఇక్కడ పైన ఒక బాక్స్ లో మనకి ఎర్రర్ వచ్చింది. ఇది ఎర్రర్ అనమాట. గ్రూప్ చార్ట్ ఆఫ్. సో నెక్స్ట్ పక్కకు రండి. ఈ ఎర్రర్ మొత్తం 2 రెడ్ మార్క్స్ వచ్చినాయి కదా. మార్క్ అండ్ ఎంట్రీ ఇన్ ఫీల్డ్ అన్నాడు. గ్రూప్ అకౌంట్ నేమ్ అడుగుతున్నాడు. సో ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే పక్కకు రండి. నెక్స్ట్ స్లైడ్ రండి.
నెక్స్ట్ పేజా నెక్స్ట్ లైన్ నెక్స్ట్ పేజ్ అని కూడా పంపించాను కదా మీకు. యా సో చూసారా, ఎందుకంటే ఇక్కడ ఆపరేటింగ్ రియల్ టైమ్ మనం ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇక్కడ ఎక్స్ట్రా అసైన్ చేసాం. అర్థమైందా? రియల్ టైమ్ లో మనము మాత్రమే ఇది అసైన్ చేయాలి. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి అసైన్ చేయాలి. ఇక్కడ చేయటం వల్ల అలా వస్తుంది అనమాట. అలా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి ఎర్రర్ అనేది రిమూవ్ చేసేస్తే ఆటోమేటిక్ గా మనకు అది పోతుంది. గుర్తుపెట్టుకోండి, మనం జిఎల్ కాన్ఫిగరేషన్ చేసాము, ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అవన్నీ చేసినప్పుడు ఎక్కడా కూడా మనం ఈ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఇవ్వలేదు మనం. సో ఇది ఒక ఎర్రర్, గుర్తుపెట్టుకోండి. ఇలా వచ్చినప్పుడు మాత్రం మీరు కేర్ఫుల్ గా, నేను ఏ విధంగా ఇప్పుడు చెప్పాను, ఈ అకౌంట్ కింద మీకు బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా, అది రిమూవ్ చేసేయాలి. చేసేసి సేవ్ చేసేస్తే మనకు ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మనకు ఆ ఎర్రర్ అనేది రాదనమాట. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు వస్తుంది ఆ ఎర్రర్. OB13 ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. ఓకేనా? అది క్లోజ్ చేయండి ఒకసారి. ఓకే, క్లియర్ కదా? ఈరోజు ఏమైనా కొంచెం డల్ ఉందా క్లాసు? ఇంట్రెస్ట్ లేకుండా ఏమైనా ఉందా? ఏం లేదు సార్, కొత్త విషయాలు చెప్పారు. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఇచ్చాను కదా, అవి చదువుతున్నారు అందరూ? అది అప్పుడే వదిలే అవసరం లేదు మీకు. మనకి విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనే కాన్సెప్ట్ చెప్తాను. విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే ఆల్మోస్ట్ ఎండింగ్ లో మనం చెప్పుకుంటాము. అది చెప్పిన తర్వాత మీరు చేయండి. ఇప్పుడే ఏం అవసరం లేదు. మనం ఒక విషయం మాత్రం మీరు క్లారిటీగా గుర్తుపెట్టుకోండి, మనకి ఎర్రర్స్ అనేవి ఏమీ రాలేదు. బట్ ఎర్రర్స్ వస్తే కనుక ఎలా చేయాలని కూడా నేర్చుకోవాలి. మీకు నంబర్ రేంజ్ ఎర్రర్ గుర్తు, నంబర్ రేంజ్ అని చెప్పేసి ఏమైనా ఎర్రర్ వచ్చిందా ఇంతకు ముందు? అవును సార్. ఏదైనా డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ ఎర్రర్ వస్తే ఏం చేస్తారు చెప్పండి ఎవరన్నా? మోహన్ గారు, మీకు ఐడియా ఉందా నంబర్ రేంజ్ ఎర్రర్ వస్తే ఏం చేయాలనేది? ఓకే, డాక్యుమెంట్ మీరు పోస్ట్ చేస్తున్నారండి. మీరు ఒక డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేస్తున్నారు. పోస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, నంబర్ రేంజ్ అనేది ఎర్రర్ వస్తుంది. ఒక్కోసారి నంబర్ రేంజ్ మిస్సింగ్ అంటాడు. అర్థమైందా? అప్పుడు ఇంతకుముందు మనం నంబర్ రేంజ్ క్రియేట్ చేసాం, గుర్తుందా? ఫస్ట్ ఏం చేసాము, డాక్యుమెంట్స్ క్రియేట్ చేసాం. కేజెడ్ డాక్యుమెంట్ అని, ఎస్ఏ డాక్యుమెంట్ అని డాక్యుమెంట్స్ క్రియేట్ చేసాం. ఓకే, OB-A7 లోకి వెళ్ళి చేసాం మనం, గుర్తుందా మీకు? ఆ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేసాము, నంబర్ రేంజ్ ఇచ్చాం. తర్వాత గుర్తుందా, నంబర్ రేంజ్ ఇచ్చాం, గుర్తుందా? FB అక్కడ డైరెక్ట్ గా ఇచ్చేసి 2 కాన్ఫిగరేషన్స్ ఒక దాంట్లోనే అయిపోయినాయి. మీకు గుర్తుందో లేదో? సో నంబర్ రేంజ్ అనేది మిస్ అయినప్పుడు ఏం చేయాలంటే OB-A7 లోకి వెళ్ళి డాక్యుమెంట్ ఏదైనా మిస్ అయితే OB-A7 లోకి వెళ్ళి డాక్యుమెంట్ మనం క్రియేట్ చేయాలి. నంబర్ రేంజ్ మిస్ అయ్యారు అనుకోండి, ఓ పని చేయండి, FB-N1 లోకి వెళ్ళండి ఒకసారి. FB-N1 చూపిస్తాను డైరెక్ట్ గా. FB-N1 కొట్టారా మీరు? మీరు FB-N1 అండి, అది కాదు. /n FB-N1 చూసారా? కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్ ఇవ్వండి. చూసారా? ఇప్పుడు ఏం చేస్తారు మీరు, ఇవన్నీ మీరు ఇంతమంది మీరు డాక్యుమెంట్ పోస్ట్ చేశారు. 211 పోస్ట్ చేశారు, గుర్తుందా మీకు? ఉంది సార్. అంటే చూడండి, మన 200 నుంచి 300 వరకు ఇచ్చాం. అంటే మీరు ఎన్ని పోస్ట్ చేశారు? 11 పోస్ట్ చేశారు. అంటే 211 వరకు అయిపోయింది స్టేటస్ మీ డాక్యుమెంట్లు. అర్థమైందా? ఓకే సార్, అర్థమైంది. తర్వాత చూడండి, నంబర్ రేంజ్ అంటే ఏంటి? ఇక్కడ ఇదన్నప్పుడు మనకి ఎగ్జాంపుల్ చూడండి, నంబర్ 0 NO అని చూసారు పైన, అక్కడ 01, 15, 16, 17 ఇట్లా నంబర్స్ ఇచ్చారు మీరు. అంటే ఇవన్నీ డాక్యుమెంట్ నెంబర్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మీరు 01 ఇవ్వకుండా ఓన్లీ 1 ఇచ్చారు అనుకోండి, అప్పుడు మీరు అక్కడ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తుంటే ఏమవుతుందంటే నంబర్ రేంజ్ మిస్సింగ్ అని వస్తుంది. నంబర్ రేంజ్ ఎర్రర్ అంటారు దాన్ని. అప్పుడు ఏం చేయాలి, FB-N1 లోకి వచ్చి ఏ నెంబర్ రేంజ్ అయితే మిస్ అయ్యి మనకు చూపిస్తుంది, 15వ నెంబర్ రేంజ్ మిస్ అయిందా,
19 మిస్ అయిందా, 20 మిస్ అయిందా, 21 మిస్ అయిందా అని చూపిస్తుంది మనకి. అప్పుడు ఆ పర్టికులర్ ఇక్కడికి వచ్చేయాలి, FBN1 లోకి వచ్చి కరెక్ట్ గా ఉందా చూసుకోవాలి. ఇప్పుడు మీకు 15 ఉందండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు 15 ఇవ్వలేదు, ఓన్లీ 5 ఒకటే ఇచ్చారు అంటే మినిమం ఇక్కడ 2 డిజిట్స్ తీసుకోవాలి మనం, మీరు ఒకటే ఇచ్చారు. అప్పుడు ఏమవుతుంది, సిస్టమ్ అనేది మనకి డాక్యుమెంట్ పోస్ట్ అవ్వదు, క్యాచ్ చేయలేదు నెంబర్ రేంజ్ అనేది. అందువల్ల ఏం చేస్తాం అది మళ్ళీ దాన్ని ప్లస్ మీరు ఒకటి సెలెక్ట్ చేయండి చెప్తాను. ఇది ఎలా డెలీట్ చేయాలో తెలుసా మీకు? పైన మైనస్ సింబల్ అని చూడండి, అది మైనస్ సింబల్. అక్కడ చేయొద్దు, డెలీట్ చేయొద్దు. మీరు అక్కడ క్లిక్ చేస్తే డెలీట్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. నంబర్ రేంజ్ ఇవ్వాలంటే ఇప్పుడు మీరు కరెక్ట్ గా లేని ఏం చేస్తారు, డెలీట్ చేసేస్తారు. డెలీట్ చేసి మళ్ళీ ఇస్తారు అనమాట. ఇన్సెట్ లైన్ అన్నాడు, ఇన్సెట్ లైన్ క్లిక్ చేయండి దాని మీద. చూసారా లైన్ ఓపెన్ వచ్చింది, చూసారా? అక్కడ మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. అర్థమైందా? మినిమం 2 డిజిట్స్ ఇవ్వాలి. 1 2 3 4 అట్లా వస్తాయి అనుకోండి, 1 2 అలా ఇచ్చేస్తాడు. 01 02 03 అట్లా ఇవ్వాలి. క్లియర్ కదా? సో అదే అనమాట, నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ వస్తే FBN1 లోకి రావాలి. FBN1 లోకి వచ్చి అంటే మనకి ఏదైనా ఎర్రర్స్ వస్తే మీకు ఎర్రర్ రిజల్యూషన్ చెప్తానండి. మీకు ఎర్రర్ రిజల్యూషన్ చెప్తే మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. నేను ఒక 10 ఎర్రర్స్ చెప్తాను మీకు. ఆ 10 ఎర్రర్స్ కాకుండా మనకు కంప్లీట్ అయిపోయేంత వరకు ఆల్మోస్ట్ ఒక 20 ఎర్రర్స్ వస్తాయి. ఓకేనా? అవన్నీ కూడా మనం చెప్పుకుంటాం కాబట్టి ప్రాబ్లం లేదు. క్లియర్ కదా? అవసరం లేదు, మీరు ఇంటూ మార్క్ కొట్టేయండి, సేవ్ అవ్వదు అది. లేకపోతే ట్రై ఇంటూ కొట్టేయండి. సార్ ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే, మనం ప్రతి 10 డాక్యుమెంట్ ఏమో మనం పోస్ట్ చేసాం కదా, అన్ని ఇందులోనే సేవ్ అయ్యాయి కదా, ఫస్ట్ నెంబర్లో ఎందుకు సేవ్ అయినట్టు? మీరు జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్, ఎస్ఏ డాక్యుమెంట్ 01 చూస్తున్నారు మీరు, దానికి సంబంధించి మనం చేసాం, ఇంకేం చేయలేదు వేరే డాక్యుమెంట్స్. అర్థమైందా? ఓకే సార్. మీరు ఓన్లీ దీనికి సంబంధించి మీరు తీసుకున్నారు, వేరే దానికి సంబంధించి ఏం చేయలేదు మీరు. మనం GL వరకే చేసాం, మిగతా ఏమీ చేయలేదు. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, GL అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని వేరే టాపిక్స్ ఉన్నాయి. ఇప్పుడు అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ లోకి వెళ్ళాం అనుకోండి ఎగ్జాంపుల్. ఓకే, AP కాన్ఫిగరేషన్ ఐడియా ఉంది ఎవరికన్నా? AP అకౌంట్ పేయబుల్ అంటారు. అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ లోకి వెళ్ళాం అనుకోండి, అక్కడ డాక్యుమెంట్ నెంబర్ రేంజ్ మారిపోతుంది. అప్పుడు దాని ప్రకారం కొత్తవి వస్తాయి పక్కన, మీరు కింద యూజ్ చేశారు కదా, దాని ప్రకారం అవి వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం ఓన్లీ ఒకదానికి సంబంధించి ఎస్ఏ డాక్యుమెంటే పోస్ట్ చేస్తున్నాం, దాని నంబర్ రేంజ్ ఏంటి 01 అనేది మీరు తీసుకున్నారు కాబట్టి అవే వస్తున్నాయి, మిగతా ఇప్పుడు రావు. క్లియర్ కదా? ఓకే, ఇది క్లాస్ ఈరోజు. రేపు మార్నింగ్ మనం మీకు ఏం చెప్పాలి, రేపు మార్నింగ్ 1 మినిట్ చూద్దాం, సిలబస్ చూస్తాం. మీకు రేపు ఏం చెప్పాలనేది ఒకసారి నేను చెప్తాను, లేకపోతే రేపు మార్నింగ్ చెప్తాను క్లాస్ లో డైరెక్ట్ గా. ఓకే, పోస్టింగ్స్ టైప్స్ చెప్పలేదు కదా మీకు, రేపు చెప్తాను పోస్టింగ్ టైప్స్. ఓకేనా? ఇప్పుడు మనం FB50 తో పోస్ట్ చేసాం కదా, ఇంకా ఎన్ని రకాలుగా పోస్ట్ చేయొచ్చు అనేది రేపు మార్నింగ్ చెప్తాను మీకు. ఓకే, ఈ రోజు మొత్తం క్లియర్ కదా, డౌట్ ఏం లేదు కదా? మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఏ డాక్యుమెంట్ ఎండ్ యూజర్ పోస్ట్ చేసినా సరే ఆ డాక్యుమెంట్ కి సంబంధించి మొత్తం కూడా కాన్ఫిగరేషన్ చేయాలంటే కనుక ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లోకి వెళ్ళాలి. మీరు ఏం చేస్తారంటే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లోకి వెళ్ళాలని చెప్పాను కదా, సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కి T కోడ్ ఏంటి చెప్పండి ఎవరన్నా? ఇంతకుముందు చెప్పాను, 4-5 టైమ్స్ చెప్పాను. OBC4 ఈ T కోడ్లన్నీ కూడా మొత్తం నోట్ చేసుకోండి మీరు, లేకపోతే ఒక MS వర్డ్ పేపర్ మీద ప్రింట్అవుట్ తీసుకోండి. నేను పంపిస్తున్నాను కదా, ఇంకేముంది, మీకు హ్యాపీ కదా. అవన్నీ తీసుకుని ప్రింట్అవుట్స్ పెట్టుకోండి, నేను పంపిస్తాను చూడండి. మీకు ప్రింట్అవుట్స్ తీయించుకుని మీ ఇంటి మీ సిస్టమ్ వెనకాల బ్యాక్ సైడ్ అతికించేసుకోండి. మీకు అవి చూసి మీరు టైప్ చేస్తుంటారు కదా, మీకు ఆటోమేటిక్ గా బాగా అలవాటు అయిపోతుంది అనమాట. ఓకే సార్. మీకు ఇంతవరకు మీకు ఎంతవరకు ఇవ్వాలి T కోడ్స్? ఒక నిమిషం, T కోడ్స్ పంపిస్తాను. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఒకటి ఇవ్వాలి కదా, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ పంపించాను, ఇది ఒకటి ప్రింట్అవుట్ తీసుకోండి. ఒక నిమిషం, తర్వాత గ్లోబల్ సెట్టింగ్స్ కూడా యూజ్ చేస్తున్నాను, గ్లోబల్ సెట్టింగ్స్ కూడా తీసుకోండి. తర్వాత GL చెప్పాను, GL అవ్వకపోతే ఇంకేముంది. ఓకే, GL పంపిస్తున్నాను.
మొత్తం 3 వచ్చినాయా 2 వచ్చినాయా 2 వచ్చినాయా 2 ఇంకోటి ఇస్తాను ఇంకోటి పంపిస్తాను వెయిట్ ఈ కొంచెం అందులో ఉన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే మాత్రం పట్టించుకోవద్దు, ఎందుకంటే మా ఫోటోషాప్ ఆపరేటర్ బాగా మంచి ఇంటెలిజెంట్ ఆయన, ఇంగ్లీష్ లో అలాగే ఎక్కడన్నా 1 or 2 స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండొచ్చు, కైండ్లీ ఎక్స్క్యూజ్. ఓకే ఈ 3 వచ్చినాయి కదా, మీరు ఏం చేస్తారంటే ఇవి ప్రింట్అవుట్ తీసేసుకుని మీ సిస్టమ్ బ్యాక్ సైడ్ మీరు స్టిక్ చేసేసుకోండి. మీకు ఆటోమేటిక్ ఏమవుతుందంటే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా అంటే ఏదైనా టీ కోడ్ తెలియాలి మళ్ళీ వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు, తక్కువ గోడ మీద చూసుకోవడం కొట్టేయడం టీ కోడ్ అలా ఉంటుంది, ఈజీగా ఉంటుంది మీకు. ఆ పని చేయండి. సో ఇవన్నీ ప్రింట్అవుట్ తీసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ కూడా చేసే కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా పంపిస్తాను, ఎప్పుడు కూడా ప్రింట్అవుట్ తీసుకోండి. ఇట్లాంటివి ఒక మాక్సిమం ఒక 5 to 6 ఉంటే అంతే మనకి. ఆ 5 ఆల్మోస్ట్ ఒక 5 to 6 అంటే ఒక 50 టీ కోడ్స్, ఒక 50 టీ కోడ్లు గుర్తుపెట్టుకుని చేసే కొద్ది ప్రాక్టీస్ చేసే కొద్ది ఎస్ఐపి వచ్చేస్తుంది. తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అవన్నీ చదువుకోవడం, వెళ్ళిపోవడం, జాబ్ కొట్టేయడం. ఓకే, విత్ ఇన్ 2 months లో అందరూ జాబ్ కొట్టాలి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్. ఓకే అండి, బాయ్.